మీడియాకు మీడియా పెద్దలందరికీ అలాగే ఇక్కడికి వచ్చిన టీంకి అలాగే అభిమానులకి అండ్ ఈ ఈవెంట్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్టియెస్ట్ వెల్కమ్. ముందుగా సంతాన ప్రాప్తిరస్తు టీం అందరికీ కూడా బిగ్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ వీకెండ్లోనే 3.53 crore గ్రాస్తో ముందుకెళ్తుంది సినిమా. అండ్ టీమ్ చాందిని చౌదరి అలాగే విక్రాంత్ వీళ్ళందరూ కూడా కలిసి సక్సెస్ టూర్కి వెళ్ళారు. ఏలూరు, రాజమండ్రి ఇలాంటి విజయవాడ వీటన్నిటికి కూడా సక్సెస్ టూర్కి వెళ్ళారు. మరి ఆ సక్సెస్ టూర్లో సినిమాకి వచ్చిన రెస్పాన్స్ని కూడా మనం ఒకసారి ఆ వీడియో మన కోసం ఉంది, అది చూసేసిన తర్వాత సంతాన ప్రాప్తిరస్తు సక్సెస్ గురించి మనం మాట్లాడుకుందాం. లెట్స్ ప్లే ద వీడియో. సంతాన ప్రాప్తిరాస్తు శుభమాస్తు అవిఘ్నమాస్తు సంతాన ప్రాప్తిరాస్తు ఆశీర్వదిస్తూ ఆల్ ద బెస్ట్. కామెడీ నచ్చిందా? ప్రదోషం నచ్చిందా? మెసేజ్ అయితే సూపర్ బ్రో. థ్యాంక్ యూ. ప్రాప్తిరస్తు. మీ స్పర్మ్ కౌంట్ కొంచెం తక్కువగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు. కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంది. కామెడీ పరంగా కానీ చాలా బాగుంది. ఎమోషనల్ కొంచెం టచ్ బాగుంది. అంతా ఎంటర్టైన్మెంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. లాస్ట్లో ఎమోషనల్ టచ్ కానీ మాత్రం సూపర్. గుండెలో చిన్ని గుండెలో 7 రంగుల వాన జతగాడుగే సాకా నువ్వు నాతోనా తెలుసా నీకోసమే నన్నే దాచాలే ప్రాణం ఏదైనా చేస్తాలే చిల్డ్రన్స్ డే రోజు సంతాన ప్రాప్తిరస్తు సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. మీరు 2 hours వెళ్ళి ఫుల్ అవుట్ రైట్ కామెడీ నవ్వుకొని ఎంజాయ్ చేసి రావాలంటే మా సినిమాకి వెళ్ళండి. సంతాన ప్రాప్తిరస్తు అనే సినిమా ఒక సెన్సిటివ్ టాపిక్ ని తీసుకొని మేము దాని చుట్టూ అనుకున్న ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ. కుటుంబ సభ్యంగా చూసే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయ్యే సినిమా సంతాన ప్రాప్తిరస్తు. అది కమాండ్ రిలీజ్ అవుతుంది. తప్పకుండా థియేటర్స్ వచ్చి చూస్తారని ఆశిస్తున్నాం. ఇట్స్ ఎ వెరీ బేసిక్ కామెడీ ఎంటర్టైనర్. సో మీకు ఒక 1.5 hours ఎక్కడ ఆగకుండా నాన్ స్టాప్గా నవ్వుకుంటారు ఈ మూవీ. గుండెలో చిన్ని గుండెలో 7 రంగుల వాన మా సంతాన ప్రాప్తిరస్తు మూవీ చూడడానికి వచ్చిన మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. తాను
ప్రాప్తిరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు సంతాన ప్రాప్తిరస్తు ఆశీర్వదిస్తు ఆల్ ద బెస్ట్. చాలా ఊళ్ళు మీరు వచ్చిన కానీ ఈ థియేటర్లో ఉన్న ఎనర్జీ ఈ ఊళ్ళో ఎనర్జీ మీకు కూడా అనిపించలేదు. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ అందరికీ తీసుకురండి, అందరికీ చూపించండి. ఈ సినిమా సూపర్ హిట్ చేయండి. సంతాన ప్రాప్తిరస్తు శుభమస్తు. సంతాన ప్రాప్తిరస్తు చూసిన వాళ్ళ రెస్పాన్స్ అదనమాట. సో నిన్న కూడా నేను సినిమా చూసిన తర్వాత మొదటి నుంచి లాస్ట్ వరకు అలా నవ్వుతూనే ఉన్నాము. అంటే టైటిల్ చూడగానే సంతాన ప్రాప్తిరస్తు అనగానే అందరూ అనుకుంటారు ఇక్కడ ఏదో సీరియస్గా ఉంటుందేమో సినిమా, లేకపోతే ఫ్యామిలీ కలిసి కూర్చొని చూడలేరేమో, లేకపోతే ఏమైనా కొంచెం అసభ్యకరంగా ఉంటాయి, లేకపోతే ఇంకేదో మాట్లాడతారు, ఇబ్బందికరంగా ఫ్యామిలీ చూడలేరేమో అని అనుకుంటారేమో. కానీ ఇక్కడ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది స్టోరీ. అండ్ యాక్టర్స్ అందరూ అలాగే మంచి మంచి కమెడియన్స్తో ఈ సినిమా ఫుల్ ఎంటర్టైనింగ్ వేలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అలాగా ఇందాక విక్రాంత్ గారు మనకి దాంట్లో చెప్పినట్టుగా చాలా బ్రీజీ కామెడీ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అండర్ కరెంట్గా 2025లో కూడా సంతాన ప్రాప్తిరస్తు గురించి మాట్లాడాలా, మెయిల్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయనేది చెప్పాలంటే ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు అంటే కొంతకాలం వరకు అంటే ముందు ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఊర్లలో కూడా ఏదైనా ఫర్టిలిటీ ఇష్యూ ఉంది అంటే అది ఉమెన్ రిలేటెడే అయి ఉంటుంది, ఉమెన్లోనే ప్రాబ్లం ఉంటుంది అనే ఇంకా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ అది ఈ సినిమా లేదు, మెయిల్లో కూడా ఇష్యూస్ ఉంటాయి అనేది చాలా అండర్ కరెంట్గా అది చెప్తూ లైటర్ వేలో చెప్తూ వచ్చారు. ముందుగా ప్రొడ్యూసర్స్కి శ్రీధర్ గారికి అలాగే హరిప్రసాద్ రెడ్డి గారికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. ఇంత మంచి సినిమాని ఇంత ఎంటర్టైనింగ్ వేలో ఒక సెన్సిటివ్ టాపిక్ని డీల్ చేస్తూ మాకు అందించిన విధానానికి ముందుగా మరోసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. అలాగే విక్రాంత్ రెడ్డి గారు, చాందిని చౌదరి గారు అద్భుతమైన యాక్టింగ్తో అండ్ మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కానీ లేకపోతే మీ ఇద్దరి మధ్య వచ్చే సాంగ్స్ కానీ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి. అండ్ చాందిని మీరు ఎప్పట్లాగానే వరంగల్ అమ్మాయిగా ఈ సినిమాలో చాలా క్యాజువల్గా కనిపించారు. ఒక ఉమెన్ పెళ్ళైన అమ్మాయి ఎలా ఉంటుంది, ఎంతగా అబ్బాయిని ఇష్టపడుతుంది, అవన్నిటిని కూడా చాలా నీట్గా ఎమోషన్స్ చూపిస్తూ కూడా ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. మరోసారి మీ ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి విక్రాంత్ గారు. అండ్ స్పార్క్లో మిమ్మల్ని చూసాం అండ్ ఇప్పుడు కూడా ఎంతో ఇంకా బెటర్ యాక్టింగ్తోనూ లేకపోతే ఆ ఎమోషనల్ సీన్స్లో మీరు అమ్మాయి కోసం పడే తపన కానీ లేకపోతే తను ఇష్టపడే విధానం కానీ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉండే కష్టాలు కానీ ఇవన్నీ కూడా అంటే ఈ సినిమాలో ఒక సీరియస్గానే కాదు, ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు లేకపోతే జాబులు చేసుకుంటున్న వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారు, ఎలా ఉంటాయి అవన్నిటినీ కూడా చాలా బాగా చెప్పారు. అండ్ మురళీధర్ గౌడ్ గారు ఫాదర్గా చాందిని గారికి ఫాదర్గా నటించడం అండ్ శత్రువులు ఎక్కడో ఉండరండి ఇంట్లోనే ఉంటారు అన్నట్టుగా మురళీధర్ గారు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే అభినవ్ గోమటం కానీ వెన్నెల కిషోర్ గారు కానీ వీళ్ళందరూ కూడా తరుణ్ భాస్కర్ గారు కూడా వీళ్ళంతా అద్భుతమైన కామెడీతో అండ్ మనం అందరం జనరల్లీ సాయంకాలం ఇంట్లో కూర్చొని రీల్స్ చూస్తూ లేకపోతే ఏదో ఫన్నీ మూమెంట్స్ చూస్తూ ఎలా నవ్వుకుంటూ ఉండిపోతాం అలా నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఈ సినిమా. అంతేకాకుండా ఒక ఉమెన్కి ఫ్రీడమ్ ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా ఈ సినిమా చెప్తుంది. దాంట్లో సంజీవ్ రెడ్డి గారు అంటే ఇప్పటి వరకు సంతాన ప్రాప్తిరస్తు ఈ రిలేటెడ్ సబ్జెక్ట్ని డీల్ చేసిన డైరెక్టర్స్ ఎవరు కూడా ఇంత అద్భుతంగా డీల్ చేశారనేది మనం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచే తెలుసుకోవాలి. నిజంగా చాలా అద్భుతమైన రైటింగ్తో డైలాగ్స్తో వీటన్నిటితో కూడా ఆయన రాయడం జరిగింది. అండ్ ఇంత అద్భుతమైన సినిమా థియేటర్స్లో ఉంది. ఖచ్చితంగా ఎటువంటి హెసిటేషన్ లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా వెళ్ళి ఈ సినిమాని హ్యాపీగా చూడొచ్చు అనమాట. అండ్ మీకు నచ్చిన సోషల్ మీడియాలో కావాల్సిన ట్రెండింగ్ కంటెంట్ అన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయి. ఎంతో అద్భుతంగా ఉంటుంది. టీం అందరినీ కూడా స్టేజ్ మీదకి పిలిచేద్దాం. ముందుగా
ఈ సినిమాకి డైలాగ్స్ అందించిన కళ్యాణ్ రాఘవ్ గారిని స్టేజ్ మీదకి గ్రూప్ పిక్చర్ సార్ ముందుకి ప్లీజ్. సార్ మనం స్పీచెస్ స్టార్ట్ చేద్దాం సార్. ఓకే, కళ్యాణ్ గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మా సక్సెస్లో పాల్పంచుకోవడానికి వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారికి, నాగేంద్ర గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సార్ అండి. మరో సీనియర్ జర్నలిస్ట్ రండి సార్ ప్లీజ్. నాగేంద్ర గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మొదటి నుంచి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ వస్తున్న ప్రెస్ అండ్ మీడియాకి చాలా థ్యాంక్ యూ అండి. సార్ ఒక్క సెకండ్ సార్. ఎస్, లగడపరి శ్రీధర్ గారికి కూడా సాదరంగా స్వాగతం తెలియజేస్తున్నాం. సంతాన ప్రాప్తిరస్తు టీమ్కి బెస్ట్ విషెస్ తెలియజేయడానికి ఆయన కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ లగడపాటి శ్రీధర్ గారికి కూడా బొకేతో ఆహ్వానం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇద్దరి ప్రొడ్యూసర్స్ని. మరోసారి లగడపాటి శ్రీధర్ గారికి ఆహ్వానం పలుకుతున్నాం. సార్ అందరూ కూడా ముందుకు వచ్చి గ్రూప్ ఫోటో ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఛానల్స్కి ఓకే అండి, థ్యాంక్ యూ. ఎస్, ఈ సినిమాకి డైలాగ్స్ని అందించిన ప్రొడ్యూసర్ అండ్ హీరోయిన్స్ ప్లీజ్ ఇంకొకసారి. ఇంకొకసారి
థ్యాంక్ యూ అండి. సో కళ్యాణ్ రాఘవ్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ లగడపాటి శ్రీధర్ గారు, థ్యాంక్ యూ అండి. అండ్ ఐ వాంట్ థ్యాంక్ మా ఈశ్వరరావు గారు, కళ్యాణి అండ్ చైతన్య ఫర్ ద వన్ లాస్ట్ టైం మిమ్మల్ని ఆ పేరుతో పిలవాలండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ థ్యాంక్ యూ ఆడియన్స్. మీరు లేకపోతే ఈ సక్సెస్ ఫంక్షన్ లేదు, మీరు థియేటర్కి వెళ్ళి నవ్వుకోకపోతే మాకు హ్యాపీనెస్ ఉండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దయచేసి వెళ్ళి చూడండి. అండ్ డోంట్ మిస్ దిస్ 2 hour లాఫ్టర్ రైడ్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీరు ఆ కలాం గారి డైలాగ్ ఒకసారి చెప్పొచ్చు కదా మాకు. అక్కడే కొంచెం సెన్సార్ చేస్తామండి, మళ్ళీ ఇక్కడ బాగా. ఓకే, బట్ మేము ఎంజాయ్ చేసామండి ఈ డైలాగ్స్ అన్నింటినీ కూడా. సో ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్ని అందించిన అజయ్ అర్సాడ గారిని కూడా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్తే అండి అందరికీ. మీడియాకి చాలా థ్యాంక్స్, చాలా సపోర్ట్ చేశారు సినిమాకి. అండ్ చూసిన వాళ్ళందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ చూడని వాళ్ళందరూ ఈ వీకెండ్ తప్పనిసరిగా వెళ్ళి చూసి మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అలాగే ఈ సినిమాకి కథను అందించిన మైక్ అండి, మైక్ కూడా తీసుకెళ్ళిపోతారా? పర్లేదా? ఓకే, సో దావూద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అలాట్. ఇక్కడ వచ్చిన చీఫ్ గెస్ట్, క్యాస్ట్ అండ్ క్రూ అందరికి థ్యాంక్స్ అలాట్. అండ్ థ్యాంక్స్ అలాట్ టు ద ఆడియన్స్ అండ్ ఆల్ ద మీడియా పీపుల్ who really supported us. And if you have not watched the film, please go watch it this Friday, Saturday, Sunday. It's a laughter ride. Entertainment is assured. Thank you. థ్యాంక్ యూ దావూద్ గారు. అండ్ ఇంత అద్భుతమైన సినిమాని మనకి అందించి, ఇంత సెన్సిబుల్ టాపిక్ని లైటర్ వేలో డీల్ చేసి, ఒక అండర్ కరెంట్గా మెసేజ్లను అందించి సక్సెస్ఫుల్ అయిన డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ ఎవ్రీవన్. మా వేదికను అలంకరించిన ల్యాంకో శ్రీధర్ గారు, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు, నాగేంద్ర గారు అందరికీ థ్యాంక్ యూ అండి. అండ్ ఈ 14న మా 1.5 year కష్టం సంతాన ప్రాప్తి రూపంలో థియేటర్స్లో పురుడు పోసుకుంది. సో మీ అందరూ అంటే ఒక పాజిటివ్, అంటే చిన్న చిన్న రక్త మార్కులు కూడా ఉంటాయి బిడ్డతోని. డెఫినెట్గా 95% ఆఫ్ ద మీడియా అందరూ కూడా దాన్ని జనాల దగ్గర తీసుకెళ్ళి, ఆ జనాలు కూడా ఈ బేబీని మా బేబీ అనుకునేలాగా యాక్సెప్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద రివ్యూవర్స్ అందరూ కూడా మెన్షన్ చేసింది ఏంటంటే, మేము ఒక సెన్సిబుల్ సబ్జెక్ట్ని ఎటువంటి వల్గారిటీ లేకుండా క్లీన్ కామెడీతో తీసామంటున్నారు. దాంట్లో మెజారిటీ ఆఫ్ ద క్రెడిట్ మా ప్రొడ్యూసర్స్కి వెళ్తుందండి. ఎందుకంటే స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచి కూడా మన సినిమా, మన కాన్సెప్ట్ ఫ్యామిలీస్ అందరూ కూర్చొని చూడాలి అని చెప్పి వాళ్ళు ఆ కన్విక్షన్తోనే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ మనలాంటి ఒక చిన్న సినిమాని ఇంత బస్ క్రియేట్ చేసినందుకు మా శ్రీధర్ రెడ్డి గారికి, మా నిర్వి హరిప్రసాద్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. ఎక్కడో కొంతమంది రివ్యూవర్స్ ఇటువంటి సినిమాకి ఇంత హెవీ క్లైమాక్స్, ఇంత ఎమోషనల్ క్లైమాక్స్ కావాలని అడిగారు. అండ్ కొంతమంది ఇంకొంచెం ఉంటే బాగుంటుందని అడిగారు. సో మన చేతికి ఉండే ఫింగర్సే ఒకలాగా ఉండవు, పర్సెప్షన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. డెఫినెట్గా మేము అందరి పర్స్పెక్టివ్స్ తీసుకొని ఫర్దర్ ప్రాజెక్ట్స్లో వచ్చేలా చూస్తాము. బట్ మేము చూస్తూ వచ్చిన సినిమాలో ఏంటంటే రిలేటబుల్ కంటెంట్ ఉండాలి, ఎమోషన్స్ ఉండాలి అని మేము చూసిన సినిమాని మేము ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేసాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు మా హీరోయిన్, మా హీరో గారు అంటే సెకండ్ సినిమాకి ఇటువంటి ఒక డేరింగ్ సబ్జెక్ట్ ఏ హీరో కూడా యాక్సెప్ట్ చేయడానికి ఇబ్బంది పడే డేరింగ్ సబ్జెక్ట్ తీసుకున్నారు. అలాగే ఒక డీగ్లామ్ పాత్రని కూడా ఆయన చేయడానికి వెనుకాడలేదు. అండ్ క్యారెక్టర్ కోసం అన్ని విధాలుగా కష్టపడి, ప్రమోషన్స్ కూడా అన్ని విధాలుగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయారు. సో థ్యాంక్ యూ బ్రో, మీరు డెఫినెట్గా యూ విల్ రీచ్ హైట్స్. ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అవబోతున్నారు డెఫినెట్గా. అండ్ మా చాందీ గారు అంటే ఈ సినిమాకి, ఈ కథకి ఒక వాల్యూ ఉండాలి ఫేస్ అని చెప్పి ఈ కథ చెప్పడానికి చాందీ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. తను నిజంగా వినగానే యాక్సెప్ట్ చేసి ముందుకు వచ్చేసారు. అండ్ ఈ సినిమా కోసం తను కూడా ఆ క్యారెక్టర్లో ట్రావెల్ చేస్తూ ఈవెన్ ప్రమోషన్స్కి ఇవాళ మార్నింగ్ వరకు కూడా, అంటే నేను మొత్తం ప్రమోషన్స్ చేసి హీరోయిన్ వచ్చారు. సో దీని తర్వాత మళ్ళీ ఇంకో ప్రమోషన్స్కి వెళ్తున్నారు. నిజంగా ఐమ్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ టు హ్యావ్ యూ బోత్ ఆన్ బోర్డ్ అండి. థ్యాంక్ యూ. అండ్ మా మురళి మావగారు, అందరూ డీజేటీలు మా ఫాదర్ తర్వాత ఇప్పుడు చైతన్య మావగారు లాగా ఆయన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. థ్యాంక్స్ అలాట్ సార్. మీరు ఇచ్చిన టగ్ ఫర్ పర్ఫార్మెన్స్ థియేటర్లో అందరూ కూడా కొనియాడుతున్నారు. థ్యాంక్ యూ. అండ్ మా మిగతా కాస్ట్, మన తరుణ్ భాస్కర్ గారు అవ్వచ్చు, అభినవ్ గోమటం గారు అవ్వచ్చు, వెన్నెల్ కిషోర్ గారు అవ్వచ్చు, అందరూ రోలింగ్ టైటిల్స్ వచ్చిన అందరు ఆర్టిస్టులు కూడా ఈ సినిమాకి దోహదపడ్డారు. థ్యాంక్స్ అలాట్ అందరికీ. అండ్ మా కాస్ట్ అండ్ క్రూ ఇన్క్లూడింగ్ మా ఆఫీస్ డ్రైవర్స్, ఆఫీస్ స్టాఫ్ అందరికీ కూడా ఈ సినిమాకి సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ అలాట్.
చివరిగా ఒక్క మాటతో ముగిస్తానండి. అంటే మన నెగిటివిటీ ఏ రేంజ్కి వచ్చామంటే నిన్న ఐబొమ్మని సపోర్ట్ చేసే రేంజ్కి వచ్చాం ఇప్పుడున్న కాలంలో. సో నేను అనేది ఏంటంటే నెగిటివిటీని తగ్గిద్దాం, తెలుగు సినిమాని ఇటువంటి కాన్సెప్ట్ సినిమాలు వచ్చినప్పుడు వాటిని బతికిద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మరోసారి సంజీవ్ రెడ్డి గారికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ తర్వాతే మాట్లాడతా ఉన్నారు. ఓకే, అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సినిమా 14th రిలీజ్ అయిన తర్వాత అంటే మేము అనుకున్నట్టుగానే వెరీ గుడ్ అప్రిసియేషన్ దొరికింది మా అందరికీ. సో ఈ జర్నీలో అపార్ట్ ఫ్రమ్ మా క్యాస్ట్ అండ్ క్రూ కాకుండా టుడే ఐ వాంట్ టు రియల్లీ మెన్షన్ అబౌట్ 2 గ్రూప్స్ అనమాట. వన్ ఈజ్ మై పిఆర్ఓస్ జిఎస్కే మీడియా శ్రీనివాస్ అండ్ సురేష్, అండ్ మన హౌస్ఫుల్ మీడియా సోషల్ మీడియా ప్రమోషన్ ఏజెన్సీ హౌస్ఫుల్ మీడియా వినీత్, సందీప్, సతీష్. వీళ్ళు నిజంగా అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరికీ ఒక చిన్న సినిమా అంటే చాలా భయాలు ఉంటాయి. రిలీజ్ అయిన వెంటనే వచ్చారు మనం పోరాడదాము అని చెప్పేసి. సో ఇమ్మీడియట్లీ అంటే విక్రాంత్ అండ్ చాందిని ఎంత రెడీగా ఉండనో వీళ్ళు కూడా పాపం ఎవ్రీ అవర్ అంటే రిలీజ్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎవ్రీ మినిట్ ఎవ్రీ అవర్ ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలా ప్రమోట్ చేద్దాం అంటే చిన్న సినిమా కొత్త ఆల్మోస్ట్ అంటే మాకున్న స్టార్ కాస్ట్తోని ప్రజలకు రీచ్ అవ్వాలి అని అంటే వాళ్ళు ఒక సాధనాలు అయ్యి నిజంగా ఎవ్రీ మినిట్ ఏ విధంగా చేద్దాము అనేది దేవర్ విత్ అస్ అండ్ ఈ మూమెంట్ వరకు. అండ్ దే ఆర్ రియల్లీ అంటే బిగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈ సక్సెస్ రావడానికి. సో మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్ టు బోత్ ద టీమ్స్, బోత్ జిఎస్కే మీడియా అండ్ హౌస్ఫుల్ మీడియా. థ్యాంక్స్ అ లాట్. అండ్ అలాగే రిమైనింగ్ మీడియాకి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అంటే బలం ఇచ్చారు మళ్ళీ కొత్త కాన్సెప్ట్ సినిమాలు చేయడానికి. అలాగే ఈరోజు మమ్మల్ని అభినందించడానికి వచ్చిన మై క్లోజ్ అంటే నాకు ఇష్టమైన వ్యక్తి, నన్ను సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చిన వ్యక్తి లగడపాటి శ్రీధర్ గారు. హీ వాజ్ విత్ మీ ఆల్వేస్. అంటే ప్రతి సినిమాకు ఫస్ట్ క్రిటిక్ అండ్ ఎప్పుడు వెనకుండి నన్ను ప్రోత్సహిస్తుంటారు. థ్యాంక్స్ ఎ లాట్ సార్. అగైన్ ఈ టైంలోనే వెనక ఉండేవాళ్ళు ఎవరు, మన సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు అనేది కొండంత బలంగా ఉంటుంది ఇలాంటి సమయాలలోనే. సో ఇట్ గేవ్ అస్ హ్యూజ్ ఎనర్జీ సార్. అండ్ అలాగే ప్రభు గారు ఈ సినిమా చూసి చాలా నచ్చి హీ లవ్ ద మూవీ అండ్ హీ కేమ్ టు సపోర్ట్ అస్. అలాగే నాగేంద్ర గారు కేమ్ ఫార్వర్డ్ టు సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర గారు. సో థ్యాంక్ యూ మై పార్ట్నర్ నిర్వి హరిప్రసాద్ రెడ్డి గారు. హీ వాజ్ విత్ మీ, హీ గేవ్ ఆల్ ద సపోర్ట్ టు మీ. అంటే అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఐ హోల్ హార్టెడ్లీ ఐ వాంటెడ్ టు థ్యాంక్ హిమ్. అండ్ ఫైనల్లీ మై హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ టు విక్రాంత్ అండ్ చాందిని. దేవర్ అంటే ఇలా సినిమా రిలీజ్ అవ్వగానే అందరూ ప్రతి సినిమాకు ఇప్పుడు ఒక పెద్ద కార్ బ్రాండ్ టొయోటో కొత్త వెర్షన్ రిలీజ్ చేసినా కూడా రివ్యూస్ కొన్ని రకాలుగా ఇస్తారు, కొన్ని రకాలుగా ఇస్తూ ఉంటారు. అంటే మంచి రివ్యూస్ తీసుకొని వాళ్ళు ఉత్సాహంగా మేము పోరాడతాం సార్ అని చెప్పేసి లాస్ట్ 5 డేస్గా వాళ్ళు చేసిన పోరాటం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇది కదా మనకు కావాల్సింది అని అనిపించింది. థ్యాంక్స్ లాట్ గైస్. అండ్ ఫైనల్లీ మురళీధర్ గౌడ్ గారు, డే 1 ఎలా అయితే మీరు అసెట్ అవుతారో స్క్రిప్ట్ రాస్తే అనుకున్నామో టుడే ఎవ్రీ వన్ ఈజ్ ప్రైజింగ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. అలాగే మరో ప్రొడ్యూసర్ హరిప్రసాద్ రెడ్డి గారిని కూడా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో. అంత ఉత్సాహంగా అనిపించట్లేదు ఇటు సైడ్ నుంచి. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈవెంట్ కొనలో ఉన్నటువంటి అందరికీ, ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి పెద్దలకి, మీడియా మిత్రులకి మా బోత్ మధుర ఎంటర్టైన్మెంట్ తరపున, నిర్వి ఆర్ట్స్ తరపున, ఎంటైర్ సంతాన ప్రాప్తిరస్తు టీం తరపున అభినందనలు, శుభాకాంక్షలు. ప్రేక్షక మహాశయాలు ఎవరైతే ఈ సినిమాను చూసి మమ్మల్ని ఆదరించినందుకు వారందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా మనం కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగా మనం
ఈ కళామ తల్లి చూపులతో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఈ సినిమాని తెలుగులో మేము చక్కగా తీర్చిదిద్ది మేము ముందుంచాం. మీరు చూపిన ఆప్యాయతకి ఆదరింపులకి మాకు చాలా సంతోషం. కానీ ఒక క్వశ్చన్ ఉంది. యాక్చువల్లీ ఇది తెలుగులోనే తీసాము అంటే చాలా తెలుగు భాషకి చాలా కంబని తీదనం ఉంది. అందుకే మనం దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు, రైట్? ఎందుకు అంటే మీకు ఇప్పుడు ఉదాహరణగా చెప్తాను. మన ప్రతి క్యారెక్టర్ ప్రతి పాత్ర ముందర ఉన్నటువంటి ఆల్ఫాబెట్ అక్షరానికి చాలా మధురమైన భావన ఉంది. ఈ సినిమాని తీసినప్పుడు మేము ఫస్ట్ మనం మధురా శ్రీధర్ గారు అనగానే ఫస్ట్ మధురలో ఎం ఉంది. మధురమైన ఒక సినిమాకి శ్రీకారం చుట్టాలని మధురా శ్రీధర్ గారు స్టార్ట్ చేస్తే నిర్వి ఆర్ట్స్ తరపున హరి అనే నేను మీరు నవ్వాలి నవ్వుతూ ఉండాలి అని దాంతో హారతి పట్టి స్వాగతం పలికి సంజీవ్ ఎస్ అని స్టార్ట్ అంటే బాగా కష్టపడి కళ్యాణి కష్టపడి కమనీయంగా ఆ పాత్రలో పోషించి మా చైతు విక్రాంత్ దాన్ని చెమటోడ్చి మీ ముందు పెడితే మిగిలిన మా టీం అంతా కూడా టాస్క్ని తపనతో టాలెంటెడ్గా కంప్లీట్ చేసి మీ ప్రేక్షకులకు ఇస్తే ఆడియన్స్ అందరూ కూడా ఆదరించి ఆహో ఆసం అని చెప్పి అప్రిషియేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో చివరిగా మనం దీంట్లో ఒక చిన్న సందేశం ఇచ్చాం. మనం కొద్దిగా మత్తు పదార్థాలకి స్మోకింగ్ డ్రింకింగ్కి కొద్ది దూరంగా ఉంటూ కొంచెం మన జీవనశైలిని మార్చుకొని ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాం. చివరిగా మీ అందరికీ కూడా ఈ నిర్వి ఆర్ట్స్ తరపున మధురా తరపున మరిన్ని సినిమాలు మేము ముందుంచి మీకు చిన్న చిన్న సందేశాన్ని సున్నితంగా ఇస్తూ ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి అందరికీ మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీకు కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. అలాగే ఈ సినిమాలో ఫాదర్ రోల్ ప్లే చేసిన మురళీధర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన ఇన్షర్ట్కి ఒక వాల్యూ ఉంటుందండి సినిమాలో. అంటే చూసిన వాళ్ళకి తెలుస్తుంది, చూడని వాళ్ళు తర్వాత చూడండి. ఇప్పుడు మార్పు చెందొచ్చారనమాట ఆయన ఇన్షర్ట్ కిందకి తీస్తే. ఏంటండి అంతేనా? థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మేడం గుర్తు చేసినట్టుగా యాక్చువల్గా నేను ఈరోజు అదే గెటప్లో మేము అందరి ముందు మాట్లాడాలని అనుకున్నాను, నా సంతోషాన్ని వ్యక్తపరచాలని అనుకున్నాను. సంతాన ప్రాప్తిరస్తు అనేది ఒక ప్రతి మహిళకు కావలసినటువంటి ఒక అంశం. అటువంటి సున్నితమైనటువంటి ఒక కథా వస్తువుని తీసుకొని సంజీవ్ రెడ్డి గారు అద్భుతంగా తీసినటువంటి సినిమా సంతాన ప్రాప్తిరస్తు. మేము ఆశించినట్టుగానే సినిమా విజయవంతమైంది, మీ అందరి అభిమానం పొందింది. ప్రేక్షకులందరూ చూసిన వాళ్ళు బాగుంది అని ప్రశంసిస్తున్నారు. అది చాలు. ఇది ఇంకా ముందుకు వెళ్ళాలని, ఇంకా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినటువంటి నిర్మాతలకి, దర్శకులకి, నా తోటి నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో. అలాగే ప్రతి సినిమాలో కూడా చాందిని చౌదరి ఎప్పుడూ సినిమాకి సోల్గా ఉంటారు. తన పర్ఫార్మెన్స్తో ఆ సినిమాకి ఖచ్చితంగా బూస్టప్ చేస్తారు. తన పార్ట్ని చాలా బలంగా ప్లే చేస్తారు. అలాగే ఈ సినిమాలో కూడా ఒక పెళ్ళైన అమ్మాయిగా ఎంతో అద్భుతమైన రోల్ని పోషించిన చాందిని గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా మొదటి నుంచి ఎంతో సపోర్ట్ చేస్తూ ఈరోజు విజయవంతంగా ఇంతవరకు తీసుకొచ్చారు. హృదయపూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు గెస్ట్ కింద మమ్మల్ని విష్ చేయడానికి మా వెల్ విషర్స్ శ్రీధర్ గారు, నాగేంద్ర గారు అండ్ ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రభు గారు మీ ఇంటర్వ్యూ చూశానండి, ఎంత చక్కగా చెప్పారు మా సినిమా గురించి. మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. నాగేంద్ర గారితో ఆ రోజు ఫస్ట్ డే రిలీజ్ అయిన రోజే 1:45 మాట్లాడాను బయట. ఎంతో చక్కగా, ఎంతో మంచిగా నన్ను గైడ్ చేస్తూ చాలా ఇన్సైట్ఫుల్గా నాతో మాట్లాడారు. థ్యాంక్ యూ ఫర్ దాట్ సార్. మా సంతాన ప్రాప్తిరస్తు సినిమాకి ఇంత ప్రేమ ఆడియన్స్ దగ్గర నుంచి వస్తుందని నేను అనుకోలేదు. అంటే డెఫినెట్లీ ఇష్టపడతారు అనుకున్నాను, కానీ ఈ టూర్లకి దానికి వెళ్తున్నప్పుడు ఆ క్రేజ్, ఆ ఎనర్జీ అయితే మాత్రం నాకు ఎప్పటికీ మర్చిపోలేను. నేను అటువంటి ఒక ఎక్స్పీరియన్స్ అయింది నాకు ఈ సినిమా.
ఇలాంటి ఒక సినిమాలో భాగమైనందుకు, ఈ పాత్ర నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారికి హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు నాకు మంచి పేరు వస్తుందంటే అది కేవలం మీరు దిద్దిన ఈ క్యారెక్టర్ వల్లే, మీరు రాసిన క్యారెక్టర్ వల్లే ఈ క్యారెక్టర్కి మంచి మంచి డైలాగ్స్ ఇచ్చిన మా కళ్యాణ్ గారు అండ్ ఇంత బ్యూటిఫుల్గా స్క్రీన్ ప్లే అంతా రాసిన దావుద్ షేక్ గారు. యూ 3 ఆర్ ద పిల్లర్స్ ఆఫ్ ద స్టోరీ అండి. హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ ఫర్ థింకింగ్ ఆఫ్ మీ. అండ్ ఈ సినిమాకి సోల్ అయిన మా ప్రొడ్యూసర్స్ మధురా శ్రీధర్ గారు అండ్ హరిప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాండింగ్ విత్ అస్ అండ్ ఫర్ లెటింగ్ మీ బీ పార్ట్ ఆఫ్ దిస్ స్టోరీ. అండ్ నా కో యాక్టర్ అండ్ మై ఫ్రెండ్ విక్రాంత్, నీ యొక్క గ్రోత్ గురించి స్పార్క్ నుంచి ఈరోజు అందరు చూస్తున్నారు. నీ హార్డ్ వర్క్ అది మేమందరం చూసాము. ఇక మీదట ఎన్నో మంచి సినిమాలు చేస్తూ ప్రతి సినిమాతోని ఇంకా ఇంకా బాగా చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకుని ఇంకా పెద్ద పొజిషన్కి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విక్రాంత్. అండ్ అజయ్ అర్సాదా, I'm so happy with the love you are receiving today in terms of the song and the background music. And alani Sunil Kashyap garu సినిమాకి చాలా మంచి పాటలు ఇచ్చారు అండ్ ప్రతి పాట ఒక మంచి చార్ట్ బస్టర్ అవుతుంది ఈరోజు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండి ఇలాంటి ఒక మంచి సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అనేది. ఎందుకంటే మంచి పాయింట్లు ఎప్పుడూ తీసుకుంటూ ఉంటాం. అది చాలాసార్లు ఏంటంటే చిన్న సినిమా అయ్యేసరికి ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అనేలాగా ఉండి కొంచెం ఫుట్ఫాల్స్ అవి తగ్గుతూ ఉంటాయి. కానీ చిన్న సినిమాను కూడా, ఒక మంచి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాను కూడా ఎంతో ప్రేమిస్తూ ఈరోజు ప్రతి ప్లేస్లోని మంచిగా హౌస్ఫుల్స్ అవుతున్నాయి. దానికి మనస్ఫూర్తిగా ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇలా మీరు ఎంకరేజ్ చేస్తేనే ఇంకా ఇలాంటి మంచి మంచి సినిమాలు, మంచి మంచి కాన్సెప్ట్లు బతుకుతూ ఉంటాయి, ఇంకా కొత్త కొత్త లైన్స్ ముందుకు వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి అండ్ ఆడియన్స్ అండ్ మీడియా. అండ్ హోప్ఫుల్లీ మళ్ళీ మళ్ళీ మంచి పాత్రలతో మంచి సినిమాలతో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చౌదరి గారు. చాందిని గారు, మేము కూడా వెయిట్ చేస్తుంటాం మీ దగ్గర నుంచి వచ్చే పాత్రలు, పర్ఫార్మెన్స్ కోసం. అలాగే మన మీడియా కూడా ఎప్పుడు కూడా మంచి సినిమా. యా ప్లీజ్. మా నాన్నగారు మురళీధర్ గౌడ్ గారు, ఐఎమ్ సో సారీ, ఈ హోల్ ప్రాసెస్లోని ఒక తెలియకుండానే ఒక బాండ్ ఫామ్ అయిపోయింది టు అ పాయింట్ దట్ ఐ జెన్యున్లీ లవ్ దిస్ మ్యాన్. సో థ్యాంక్ యూ సార్. అసలు అంటే ఒక ఆర్టిస్ట్ కింద కాకుండా ఒక కూతురులో నన్ను ట్రీట్ చేసినందుకు, నాకు అంత ప్రేమ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్. నిజంగానే వాళ్ళిద్దరి మీద బాండింగ్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది సినిమాలు. ఎస్, నిజంగా ఆ సీన్ ఏదైతే ఉందో, నిజంగానే ఆయన వెళ్ళే సీన్ అదంతా కూడా నిజంగానే చాలా అద్భుతమైన ప్రేమని, ఎప్పుడు కూతుర్లు అంటే తండ్రికి ఎంత ప్రేమ ఉంటుందో అది మనం స్క్రీన్లో చాలా స్పష్టంగా నీట్గా కూడా చూస్తామన్నమాట. ఎస్, ఎప్పట్లాగానే ఒక మంచి సినిమా వస్తుందంటే తెలుగు మీడియా కానీ లేకపోతే జర్నలిస్టులు అందరూ కూడా నెత్తిని పెట్టుకుంటారు. అలాగే బాలేదంటే కూడా అంతే అద్భుతంగా నీట్గా చెప్పి మా అందరికీ కూడా సరిచేస్తూ ఉంటారు. సో ఈరోజు కూడా మీరందరూ జాయిన్ అయ్యారు. మీతో పాటుగా ఇవాళ ప్రభు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ప్రభు గారిని ఈ సినిమా గురించి, ఆయన ఒపీనియన్ని, ఆయన రివ్యూని కూడా ఆల్రెడీ చెప్పారు. మరోసారి ఆయన మాటల్లో విందాం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ సినిమాకి సంబంధించిన యూనిట్ పర్సన్స్ ఎవ్వరూ నాకు తెలియదు. మామూలుగా మనం ఏదైనా సినిమా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మాట్లాడమంటే అది మనకు అందరితో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, చూసిన స్టార్స్ అందరితో మనకు ఒక ర్యాప్ ఉంటుంది కాబట్టి మాట్లాడతాం, సినిమా గురించి రాస్తాం, సినిమా గురించి కొంచెం అప్రిషియేట్ చేస్తాం. కానీ దీంట్లో ఏ ఒక్కళ్ళు నాకు తెలియదు. తర్వాత రివ్యూ చేస్తున్న టైంలో సినిమాల టైటిల్స్ చూస్తుంటే అక్కడ మధురా శ్రీధర్ అనేటువంటి పేరు ఒకటి నోన్ నేమ్, అదొక్కటి కనిపించింది తప్ప మిగతా ఎవరు, సరే మురళీ గారు ఆర్టిస్ట్గా తెలుసు, బట్ అయినా సరే కొత్త వాళ్ళు చేసిన ఈ ప్రయత్నాన్ని ఒక ఏ యాంగిల్లో అయితే ఒక డైరెక్టర్ ఒక సీన్ కానీ ఒక కథను కానీ కన్సీవ్ చేసుకున్నాడో దానికి ఎంతవరకు న్యాయం చేశాడు అనేటువంటి కోణంలో మాత్రమే మనం సినిమాని విశ్లేషించాలి తప్ప వీళ్ళెవరు, వాళ్ళ పర్సనల్ ఇదేంటి అనేటువంటిది మనకు అనవసరం. హౌ మచ్ ద ఫిల్మ్ ఈజ్ ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్ ఫ్రమ్ లాస్ట్ టు ద లాస్ట్ ఫ్రేమ్ వర్క్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో సంజీవ్ రెడ్డి గారు కూడా అనవసరం లేదు. ఐ రియల్లీ సేవ్ రియల్ బ్రదర్. చాలా చక్కగా సినిమాలో ప్రతి సీన్లో కూడాను అద్భుతమైనటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ని ఎంత చక్కగా ఫీజ్ చేసుకున్నాడు అనేటువంటిది
ఒక డైరెక్టర్ ఎంత తపన పడితే, ఎంత కష్టపడితే, ఎంతగా తనను తాను హింసించుకుంటే, మదించుకుంటే ఒక సీన్ అనేటువంటిది కన్సీవ్ అవుతుంది. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది అన్నిటికంటే డేంజరస్ జోనర్ అది. నవరసాలు అంటాం, నవరసాల్లో ఎంటర్టైన్మెంట్ అనేటువంటిది అది తీసుకున్నదే ఒక పాయింట్, ఒక డిఫరెంట్ పాయింట్, మేల్ ఫర్టిలిటీకి సంబంధించినటువంటి ఒక పాయింట్. అలాంటి పాయింట్ తీసుకొని దాన్ని చక్కగా డ్రైవ్ చేసినటువంటి విధానం చాలా బాగుంది. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ను కానీ, మ్యూజిక్ తెచ్చుకుంటాం కానీ, ఏదైనా డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. తెర మీద కనిపించే పూచిక పుల్లకు కూడా పూచీకత్తు దర్శకుడిదే. ద క్రెడిట్ మస్ట్ బి గివెన్ టు ద డైరెక్టర్. అండ్ అట్ ద సేమ్ టైం ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు నిర్మాత యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే జడ్జిమెంట్ చివరిదాకా రాదు, ఎలాంటి అవుట్పుట్ వస్తుందో తెలియదు. అలాంటి ఒక సందిగ్ధం నలిగిపోయేటువంటి వ్యక్తి నిర్మాతలు. ఆ నిర్మాతలు ఆ కాన్ఫిడెన్స్ తన మీద ఉంచి ఇచ్చినందుకు, ఇంత మంచి చక్కని ప్రాజెక్ట్ ఇచ్చినందుకు అతను దాన్ని నిలబెట్టుకున్న విధానం రియల్లీ సింప్లీ సూపర్. అందుకే నేను మొదట నుంచి చెప్తున్నా. ఇందాక శ్రీధర్ గారు మాట్లాడుతూ పిఆర్ఓలు శ్రీనివాసు, సురేషు, మిగతా డైనమిక్ మీడియా అన్నారు, మిగతా మీడియా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నారు. సినిమాలో విషయం లేనిది మేము మాత్రం ఎవరైనా చేయగలిగేది ఏమీ ఉండదు. సినిమాలో ఆ కంటెంట్లో ఆ జస్టిఫికేషన్ ఉన్నప్పుడు మాత్రమే మీడియా అనేటువంటిది. బలగం సినిమా అనేటువంటి దాన్ని ఇదే థియేటర్లో కూర్చొని మేము చూస్తున్నప్పుడు ఒక్కొక్క సీన్తో అలా స్పెల్ బౌండ్ అవుతూ ఆ సినిమాతో ట్రావెల్ చేస్తూ ద మీడియా హ్యాజ్ ఓన్డ్ ద ఫిలిం. అలాగే ఎన్నెన్నో చిన్న సినిమాల విజయం వెనుక మీడియా ఉంది. ఈ రోజున ఒక మీడియా పర్సన్గా ఇక్కడ వచ్చి నేను మాట్లాడుతున్నానంటే దిస్ ఈజ్ ద ఆనర్ గివెన్ టు మీ, నాట్ అలోన్. ఇట్ ఈస్ ద ఆనర్ గివెన్ టు అవర్ ఎంటైర్ జర్నలిస్టిక్ ఫ్రెటర్నిటీ. కాబట్టి ఒక మంచి సినిమా వచ్చినప్పుడు మా బాధ్యతను ఎవ్వరూ మాకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం లేదు. వీ ఆర్ దేర్ ఫర్ ప్రమోటింగ్ ఏ గుడ్ ఫిలిం, టు ఎంకరేజ్ ఏ గుడ్ ఫిలిం. కానీ కొన్ని చిన్న సినిమాల విషయంలో కొన్ని మరి ఎందుకు ఆ పిఆర్లో రిలేషన్స్లో లోపం ఏమో తెలియదు, కానీ కొన్ని మంచి సినిమాలు కూడా కిల్ అవుతున్నాయి, మనం చేయలేకపోతున్నామేమో అనేటువంటి బాధ, తపన, ఆవేదన కలుగుతుంది. నిజంగా ఈ మధ్య 2-3 మంచి సినిమాలు చూడటం జరిగింది. అయితే ఆ సినిమాలకి ఎందువల్ల మిస్ అయిందో తెలియదు, కానీ మీడియా సపోర్ట్ అనేటువంటి కొంత మిస్ అయింది అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంది. కానీ మీడియా ప్రతి సినిమాని కూడాను, అలాగే ఆ పిఆర్ మెయింటెన్స్ కూడా వెరీ మరీ ఇంపార్టెంట్. దీంట్లో రకరకాలటువంటి ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ప్రతి చిన్న సినిమాను రంధ్రాన్వేషణ అనేటువంటి కోణంలో కాకుండా కూర్చున్న దగ్గర నుంచి సినిమాని ఆస్వాదిద్దాం, సినిమాని ప్రేమిద్దాం, సినిమా తాలూకు ఇన్ అండ్ అవుట్స్ని మనం చక్కగా విశ్లేషిద్దాం. అసలు నేను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్కి 3 సార్లు ప్రెసిడెంట్గా చేశా. నన్ను ఫిలిం క్రిటిక్, సీనియర్ ఫిలిం క్రిటిక్ అంటారు. అసలు క్రిటిక్ అనే పదమే నాకు నచ్చదు. క్రిటిక్ అంటే విమర్శకుడు. ఎవరిని విమర్శిస్తారు, ఎవరిని విమర్శించే హక్కు ఎవరికి ఉంది? నోబడీ గాట్ రైట్ టు క్రిటిసైజ్ ఎనీబడి. విశ్లేషణ అనేటువంటిది ముఖ్యం. ఒక సినిమాని పరామర్శించాలి, ఒక సినిమాని అభినందించాలి, ఒక సినిమాని ప్రోత్సహించాలి. అది మనం అలవర్చుకోవాల్సిన సంస్కారం తప్ప కూర్చున్న దగ్గర నుంచి రంధ్రాన్వేషణ చేయటం కాదు. కానీ ఈ రంధ్రాన్వేషణ కూడా చేయటం కాకుండా చీల్చి చెండాడాల్సిన సందర్భాలు కూడా వస్తాయి కొన్ని సినిమాల విషయంలో. ఆ రోజున మాత్రం వెనుకాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమాని ఏ కోణంలో అయితే స్టార్ట్ చేశారో ఆ కోణంలో సినిమాని ఎంత ఎంటర్టైనింగ్గా తీసుకెళ్ళగలిగారనేటువంటి దాన్ని మనం ఆలోచించాలి తప్ప, లేకపోతే కొన్ని సినిమాలు మింగుడు పడకుండా, కొరుకుడు కాకుండా ఎందుకు తగలేస్తున్నారో, ఎందుకు కోర్టు తగలేస్తున్నారో, ఎలాంటి మీనింగ్లెస్ సినిమాలు తీస్తున్నారో కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ థియేటర్లో కూర్చున్న ప్రతిసారి నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఒకటే, దేవుడా ఈ సినిమా గురించి 4 మంచి మాటలు రాసి ప్రోత్సహించి ప్రోత్సహించే అవకాశం నాకు ఇవ్వని కోరుకుంటాను తప్ప ఈ సినిమాను గుచ్చేయాలి, ఈ సినిమాను పొడి చేయాలి. వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ సినిమా మీద, సినిమా పట్ల నాకున్న లవ్ మీద మాత్రం ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. అలాంటి సంస్కారంతో, అలాంటి రిఫైన్డ్ వే ఆఫ్ థింకింగ్తో మాత్రమే నేను సినిమాను చూస్తాను. అలాంటి దీంట్లో పరిధిలోకి వచ్చింది ఈ సినిమా. అందుకే ఈ సినిమాని చూస్తున్నంతసేపు ఐ రియల్లీ ఫెల్ట్ ఎంటర్టైన్డ్ అండ్ ఎంగేజ్డ్. కాబట్టి ఎంటైర్ యూనిట్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఎవ్రీబడి ఎంత చక్కగా చేశాడు, బాయ్ అట్ ద నెక్స్ట్ డోర్ అన్నట్టుగా. నిజంగా ఇలాంటి క్యారెక్టర్ టేకప్ చేయటం, ఫెర్టిలిటీ విషయాన్ని దాని మీద జోకులు వేస్తారు, దాని మీద రకరకాలటువంటి చేస్తారు. బట్ ద క్యారెక్టర్లో ఉన్న డెప్త్ని మాత్రమే తను అర్థం చేసుకుని తను చేయటం. కానీ గర్ల్ ఎట్ ద నెక్స్ట్ డోర్ లాగా తను ఎంత చక్కని పర్ఫార్మెన్స్ ఇచ్చిన అమ్మాయి. మనకి హీరోయిన్ అంటే అక్కడో ఆకాంక్ష ఊడిపడ్డటువంటి అందాల చందమామలు, జగదేక సుందరులు అవసరం లేదు. మన ఇంటి పక్కన ఉండే మనకు అందమైన అమ్మాయి, ఒక చక్కని అమ్మాయి, మన పలకరించే అమ్మాయి, బాబాయ్ అన్న, అన్న అన్న, నాన్న అన్న, అన్నయ్య అన్న, అలాంటి ఒక ఆత్మీయతను అంచేటువంటి ఒక అందమైన హోమ్లీ ఫేస్ కావాలి. ఆ ఫేస్ ఆ అమ్మాయిలో ఉంది. ఇక నాన్నగా దొంగ నాన్న. ఎలాంటి నాన్న అంటే కూతురి భవిష్యత్తు కోసం తను ఎంత తప్పు చేస్తున్నాడో కూడా తెలియనటువంటి ఒక ప్రేమను తనలో నింపుకున్నటువంటి ఒక అద్భుతమైన క్యారెక్టర్. ఈరోజున ఇలాంటి క్యారెక్టర్స్కి చాలా వ్యాక్యూమ్ ఉంది.
పెద్ద పెద్ద నటులు మహానటులు అందరూ కూడా వెళ్ళిపోయారు. ఒక మంచి క్యారెక్టర్ యాక్టర్ కావాలనుకుంటే పొరుగు రాష్ట్రాలకు పరిగెత్తాల్సిన అవసరం ఉంది ఈ రోజున. ఆ అవసరం లేదు, మేము ఉన్నాం ఇక్కడ అని చెప్పి నిరూపిస్తూ కొంతమంది ఆర్టిస్టులు వస్తున్నారు. వారిలో మురళీధర్ గౌడ్ గారు వండర్ఫుల్ యాక్టర్. అలా ఈ విధంగా మిగతా గోమఠం కానీ, అభినవ్ గోమఠం కానీ, తరుణ్ భాస్కర్ కానీ, ఎవ్రీబడి డిడ్. ఇక వెన్నెల కిషోర్ కామెడీ అద్భుతం. కాబట్టి ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ద ఫిలిం ఈజ్ వెరీ కాంప్రహెన్సివ్లీ గుడ్ అండ్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు బీ కంటిన్యూయింగ్ ద ప్రమోషన్ కానీ మీడియా అంతా కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ మీడియా. థ్యాంక్ యూ ప్రభు గారు, ఈ సినిమా గురించి ఇంత అద్భుతంగా మాకు మరోసారి తెలియజేసినందుకు. అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర గారు కూడా బెస్ట్ విషెస్ తెలియజేయడానికి జాయిన్ అయ్యారు. ఆయన మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఇలాంటి సినిమాలకు వచ్చి మాట్లాడేటప్పుడు చిన్న ఆట విడుపు మన జర్నలిస్టులందరికీ. ఎందుకంటే అబద్ధాలు చెప్పక్కర్లేదు, తెచ్చిపెట్టుకుని మాట్లాడక్కర్లేదు. వీళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అని లేనిపోని బిల్డప్లు, ఎలివేషన్స్ ఇచ్చి మీ గురించి ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సినిమా ఇస్ సచ్ ఎ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇది యాక్చువల్గా డైరెక్టర్నే మొట్టమొదటి మెచ్చుకోవాలి, ఆఖరిని కూడా డైరెక్టర్నే మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇది ఒక డాక్యుమెంటరీ పాయింట్ యాక్చువల్గా. అంటే బీహారులో వరదలు అని మన చిన్నప్పుడు ట్రైల్ పార్ట్లో చూసేవాళ్ళం కదా, అలాగే ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది అలాంటి ఒక డాక్యుమెంటరీ పాయింట్ ఇది. అలాంటి డాక్యుమెంటరీ పాయింట్ని తీసుకొచ్చి, డాక్యుమెంటరీ పాయింట్ అంటే అదొక ట్యాబు. పిల్లలు పుట్టలేదంటే మొట్టమొదట 98% ఆరోపణ ఆడపిల్ల మీద, ఒక మహిళ మీదే ఉంటుంది. పూర్వం రోజుల్లో అయితే అసలు పిల్లలు పుట్టలేదంటే గొడ్రాలని, ఆ గొడ్రాలు ఎదురు పడకూడదని, పిల్లలు లేని వాళ్ళు ఎదురు పడకూడదని చెప్పి మళ్ళీ ఈ భార్యకి పిల్లలు పుట్టలేదు కాబట్టి మళ్ళీ ఇంకో పెళ్లి చేసి మళ్ళీ వంశం నిలబెట్టడానికి, వంశం నిలుపనే కదా వివాహం అని హరిశ్చంద్ర నాటకంలో పద్యం. అలాగా వంశం నిలబెట్టడం కోసం మళ్ళీ ఇంకోళ్ళని చేసుకుని అసలు వీడి డబ్బా ఖాళీ అన్న విషయం అప్పుడులో ఆ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్, ఆ రీసెర్చ్లు లేక ఊళ్ళో చెట్టు కింద కూర్చుని గట్టు మీద రచ్చబండ దగ్గర కూర్చున్న వాళ్ళు, ఎరా ఓరపిచ్చికలేం తినచ్చు కదా కొంచెం అని చెప్పి ఇలా మాట్లాడడం. లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళు ఏదో మినపసున్నుండలు పెట్టడం, ములంకాడ కూరలు పెట్టడం. ఎన్నాళ్ళైనా ఈ బోరింగ్లో వాటర్ రాదు, ఎట్లా? ఇదంతా పాపం స్త్రీ జాతి నిజంగా మనం అందరం వాళ్ళ కాళ్ళ మీద పడి మొక్కినా కూడా మన పాపాలు తీరవు. అలాంటి ఒక స్త్రీ జాతిని అలాంటి ఒక సెన్సిటివ్ కండిషన్లో ఈ రోజున ఫెర్టిలిటీ సెంటర్స్ వచ్చేసాయి అన్ని చోట్ల. కాబట్టి మగపిల్లలు కూడా దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. మొన్న సినిమా కూడా వచ్చింది కదా, తెలుసు కదా అనే సినిమా. నౌ ద హీరోస్, యంగ్ బాయ్స్ ఊరికే లవ్ చేస్తాం, సీట్ మీద కొట్టి సాంగ్ పాడతాం అని అనుకోకుండా ఇలాంటి సినిమాలు, ఇలాంటి క్యారెక్టర్లు కూడా చేయడానికి ముందుకు వస్తున్నందుకు మొట్టమొదటి నేను విక్రాంత్ని మెచ్చుకుంటున్నా ఈ విషయంలో. అండ్ ఇటువంటి ఒక ట్యాబు ఓరియంటెడ్ కంటెంట్ని, ఎందుకంటే ఇందాక మా ప్రభు అన్నయ్య చెప్పినట్టుగా ఈ సినిమా తర్వాత ఆ అమ్మాయి మీద, మా చాందిని చౌదరి మా విశాఖ అమ్మాయి, దాని మీద ఆ అమ్మాయి మీద రకరకాల మీమ్స్ చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. బట్ ఫీర్ అన్నది లేకుండా, ఎక్కడ భయపడకుండా ఈ క్యారెక్టర్ను రిసీవ్ చేసుకుని యాక్సెప్ట్ చేసినందుకు నిజంగా యూ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ కరేజ్. అంటే హీరోయిన్స్కి ఎలాంటి క్యారెక్టర్ అనే చేయొచ్చు, ఎంతసేపు బిక్ని వేసుకుని కాశ్మీర్లో పాట పాడనక్కర్లేదు, ఇలాంటి క్యారెక్టర్లు కూడా మనం చెయ్యొచ్చు అనే ఒక మారల్ సపోర్ట్ నీ ద్వారా సినిమా ఇండస్ట్రీలో రాబోతున్న అమ్మాయిలకి లభించిందని చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉన్నది. అండ్ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాలంటే, డైరెక్టరు చాలా సెన్సిటివ్ పాయింట్ని చాలా సెన్సిబుల్గా హ్యాండిల్ చేసి దాని ఎంటర్టైన్మెంట్ వేలో, ఇందాకలా నేను గడిగడికి మా ప్రభు అనే పేరు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఈజ్ ది మోస్ట్ డేంజరస్ యాంగిల్ ఆఫ్ ఆల్ నవరసాస్. దాన్ని పైగా ఇలాంటి ఒక దిక్కుమాల పాయింట్కి లింక్ పెట్టి దాన్ని ఆ ఎంటర్టైన్మెంట్ని పండించడం కోసం తను చేసిన ప్రాయోపవేశం కానీ పరకాయ ప్రవేశం కానీ 100% అండ్ చాలా హై ర్యాంక్ ఎప్రిసియేషన్ అవసరం. ఇక్కడ మనం చక్కగా ఇంతసేపు ఇంకో గంట మాట్లాడమన్నా నేను మాట్లాడింది ఏంటంటే మెచ్చుకోవడం తప్పితే ఇందులో ఇంకేం లేదు. ఏదో Q&A అంటున్నారు, Q&A ఏమడుగుతాం, వాళ్ళు అన్నీ చేసి పెట్టి మనకు అప్పచెప్పేశారు. ఈ రోజున ఇది 3.53 crores అంటే ఇంకా క్వశ్చన్స్ ఏం అడగాలి నాకైతే అర్థం కాలేదు. మధుర శ్రీధర్ గారు సినిమా తీసినప్పుడే మధురంగా ఉంటారు, తర్వాత అంతా చేదుగానే ఉంటాడు. కాబట్టి ఆయన ఎప్పుడూ మధురంగా ఉండాలంటే
రెగ్యులర్గా సినిమాలు తీయాలి ఆయన. మంచి టేస్ట్. రెడ్డి గారు అసలు తెలుగు దొళ్ళగొడేస్తున్నాడు అసలు. మంచి అంటే ఈ మధ్య అంటే తెలుగు మాట్లాడండి అని ప్రెస్లో కూడా మాట్లాడుతుంటారు, కానీ ఆయన హ్యాపీగా మంచి ఇంగ్లీష్ మాట్లాడగలిగి మంచి తెలుగు మాట్లాడడం గొప్ప విషయం. అందుకే ఈ తెలుగుదనం ఉట్టిపడే కథ పాయింట్ కాకపోయినా హాలీవుడ్లో ఇలాంటి పాయింట్లు ఇలాంటి సినిమాలు చాలా వచ్చినాయి. ఇప్పుడు ఈ రోజున మన గర్ల్ ఫ్రెండ్ కూడా అలాంటిదే. ఆడపిల్లలు పడుతున్న బాధలు, ఈ సమాజంలో కుటుంబంలో ఎదుర్కొంటున్న విపత్తులు, వాటన్నిటికీ ఇదొక మంచి సమాధానం, మేలైన జవాబు, తిరుగులేని సవాలని చెప్పడానికి ఏమాత్రం సందేహించక్కలేదు. అంచేత అందరినీ మ్యూజిక్ చేసిన అర్సాడా, ఆ పాటలు ఎంత బాగా చేశారో మీరు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఫర్ దట్. మురళీధర్ గౌడ్ గారిని కొత్తగా మెచ్చుకుంటే ఆయన అవమానించినట్టు. మంచి నటుడు ఆయన, ఏ పాత్ర ఇచ్చినా బ్రహ్మాండంగా చేయగలడు. మంచి క్యారెక్టర్ దొరికింది, సినిమాకి బాగా ప్లస్ అయ్యాడు. కాబట్టి మీ అందరినీ మనస్ఫూర్తిగా, మీరు డైలాగులు కూడా కంటెంట్ డ్రైవ్ చాలా బాగుంది. ముగ్గురు రెడ్లు కలిసి ముచ్చటైన సినిమాని అప్పచెప్పారు. డైరెక్టర్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్లు రెడ్లు. అంచేత రెడ్డి రాజుల ఔదార్యం అంతా ఈ సినిమా కళ ద్వారా చూపించినందుకు మా మీడియా అందరి తరఫున వాళ్ళకి అదే హీరోయిన్ చౌదరి, బట్ డైరెక్టర్ ఇద్దరు ప్రొడ్యూసర్లు రెడ్డి రాజులే కదా. అంచేత ఆ రెడ్డి రాజులకి నేను హృదయపూర్వకంగా నేను అభినందనలు, శుభాకాంక్షలు రెండు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగేంద్ర గారు. దావూద్ గారు అలాగే సంజీవ్ రెడ్డి గారు కూడా కొంచెం కొన్ని పదాలు వాడడానికి హెసిటేట్ చేసి నెమ్మదిగా లేదు ఇలాగే రాద్దాం అనుకున్నారు, బట్ మీరు మొత్తం ఇక్కడ చెప్పేశారు. సో థ్యాంక్ యూ. ఏంటండి స్టార్లు? ఓకే. సో నెక్స్ట్ థ్యాంక్ యూ అండి నాగేంద్ర గారు. అలాగే ఈరోజు ఈ సినిమాకి బెస్ట్ విషెస్ని తెలియజేయడానికి వచ్చేసిన ప్రొడ్యూసర్ లగడపాటి శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఐ వాంట్ కంగ్రాచులేట్ ది ప్రొడ్యూసర్స్. ఈ ప్రొడ్యూసరే కాదు, ప్రతి ప్రొడ్యూసర్ని ఐ వాంట్ కంగ్రాచులేట్ ఫర్ సపోర్టింగ్ ఈ కళమ్మ తల్లి, ఈ ఆర్ట్ వరల్డ్ని ఎంకరేజ్ చేసిన ప్రతి ప్రొడ్యూసర్, సినిమా తీసిన వాళ్ళందరికీ ఐ ఆల్వేస్ గివ్ మై బెస్ట్ విషెస్. అండ్ ప్రత్యేకంగా ఈ సినిమా తీసిన మా శ్రీధర్ రెడ్డి అండ్ హరి గారికి బిగ్ కంగ్రాట్స్ ఫర్ మేకింగ్ ఎ వండర్ఫుల్ మూవీ. ఈ సినిమాకి వాళ్ళు ట్యాగ్ ఏదో పెట్టారు, యూత్ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని. దానికి ఇంకొక వర్డ్ జోడించాలనుకున్నా, యూత్ఫుల్ హెల్దీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పగలుగుతాను. ఎందుకంటే దిస్ విల్ రియలీ మేక్ యూ థింక్. అండ్ ఏంటంటే ఈ ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ ఇట్లా అన్నిటికన్నా అవసరమైంది ఈరోజు సమాజానికి ప్రేమ అండి. అది ఈ సినిమాలో చెప్పడం జరిగింది. లాస్ట్లో క్లైమాక్స్లో ఒక వర్డ్ ఉంటుంది, సంతానం అని, ప్రెగ్నెన్సీ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ లవ్ అని. ప్రేమ ఉన్న దగ్గర సంతానం టుడేస్ వరల్డ్ ఆ ప్రేమ మిస్ అవుతుంది. సో లవ్ యువర్ వైఫ్ అండ్ హస్బెండ్ మీద ప్రేమ ఎంత ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు గో టు IVF అని చెప్పే సినిమాలో ఉంది. ఇది నాకు అంత బాగా నచ్చింది. సో నేను అంతకుముందు కూడా చెప్పాను, ఇది ఆ ప్రీవ్యూ చూసిన రోజు దే ఆర్ రిక్వెస్టెడ్ టు గివ్ సమ్ సజెషన్స్ ఆర్ క్రిటిసైజ్ ద మూవీ. ఐ సెడ్ దిస్ నథింగ్ టు టాక్ అబౌట్ దిస్ మూవీ, ఇట్స్ అ కంప్లీట్ ఫన్ మూవీ, గుడ్ మూవీ, హెల్దీ మూవీ అని చెప్పడం జరిగింది. సో ప్రొడ్యూసర్స్ ఇద్దరికి హరి అండ్ శ్రీధర్ రెడ్డికి బిగ్ కంగ్రాట్స్. అండ్ ప్రాబ్లీ దిస్ సీజన్, ఇది ఇస్ చలికాలం, పోస్ట్ దీపావళి, ఫుట్ ఫాల్స్ ఆర్ రియలీ బ్యాడ్. సో దీనికి నిదర్శనం ఇంకొక వెరీ గుడ్ మూవీ విచ్ ఐ లవ్ డేస్ ప్రీ వెడ్డింగ్ షో. సో ఈ రెండు సినిమాలు నవంబర్లో మంచి సినిమాలుగా వచ్చినందుకు తెలుగు ఇండస్ట్రీకి ఒక గుడ్ నిదర్శనం అనేది. బేసికలీ వీఆర్ రీసెంట్లీ బీన్ అప్రిషియేటింగ్ మలయాళం మూవీస్ అంటున్నాం. ఈ సినిమాలు వేరే భాష వాళ్ళు చూసి డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారు. మనకి రావాల్సిన కంటెంట్ పరంగా గుడ్ విల్ వస్తుందని నేను ఆశిస్తున్నా. అండ్ సో వన్స్ అగైన్ ఐ వాంట్ కంగ్రాచులేట్ బోత్ ద మూవీస్. ఇది మన సంతాన ప్రాప్తిరస్తు అయితేనేమి, అలాగే ఆ చిన్న సినిమా విచ్ యూ ఆల్ సపోర్టెడ్, బట్ ఫుట్ ఫాల్స్ ఆర్ వీక్ అని అన్నాను. ఐ విష్ బోత్ ద మూవీస్ కమర్షియలీ థియేటర్లో కూడా సక్సెస్ అవ్వాలి, బట్ దే ఆర్ గోన్ బీ హ్యూజ్ హిట్స్ ఆన్ అదర్ ప్లాట్ఫామ్స్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అని నమ్ముతున్నాను. సో కమింగ్ టు ద టీమ్ బిహైండ్ దిస్ వండర్ఫుల్ మూవీ, ది క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ సంజీవ్ రెడ్డి. ఐ రియలీ లవ్డ్ హిస్ వర్క్. ఆ రోజు చెప్పాను అండ్ ఈరోజు చెప్తున్నాను. అండ్ హీస్ టీమ్మేట్స్ దావుద్ గారు, కళ్యాణ్ గారు, మహి కెమెరామెన్, అండ్ అజయ్ అండ్ సునీల్ కశ్యప్, దే ఆల్ గివ్ ది బెస్ట్ ఆఫ్ దేర్ ఎబిలిటీస్. అండ్ ఈ సినిమాని ఎక్కడ మచ్చ లేకుండా ఒక క్లీన్ గుడ్ మూవీ అని తీర్చిదిద్దినందుకు సంజీవ్. అండ్ అబౌట్ దట్ మోర్ దెన్ ఎనీథింగ్, ఈరోజు ఐ వాంట్ టెల్ యూ, ఐ బీన్ సర్చింగ్ ఫర్ అ గుడ్ డైరెక్టర్ టు మేక్ అనదర్ మూవీ పోస్ట్ కోవిడ్. ఐఎమ్ ట్రయింగ్ టు రీఇన్వెంట్ మై సెల్ఫ్, అర్థం చేసుకొని ప్రేక్షకులు టేస్ట్ ఏంటి అనేది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, luckily after seeing the preview, I identified Sanjeev Reddy as one of the
good directors, and definitely I want to make a movie with him. నేను ముందే చెప్పాను ఈ సినిమా రిలీజ్ అయినాక కలుస్తాను సార్ అన్నాడు. సో ఆ దశలో ఐ విల్ మూవ్ ఫార్వర్డ్ అండ్ ట్రై టు వర్క్ అవుట్ అ వెరీ గుడ్ మూవీ విత్ ద సేమ్ టీమ్. అండ్ శ్రీధర్ రెడ్డి has always been my partner in crime సినిమాలు తీయటంలో ఫస్ట్ నుంచి. సో he will also be part of me. And Hari garu kuda, maybe I'll support him in his future endeavors. And so Sanjeev, Dawood, Kalyan, Mahi and Ajay did a fabulous job, and I want to congratulate you once again, and you will move forward, and looking forward to associate with all you guys again. And coming to the star cast, Vikrant, good screen presence, and very smart and handsome looking boy, and who sacrificed his career in US and pursuing his dream of being a hero. He will definitely become a wonderful hero, and Meko Ortho, he'll come, probably one of the smartest and handsome looking heroes come on our industry lo helpartanu definitely ga cheptuna. Alage Chandni, I've seen a color photo which is the biggest hit in OTT naaku telisi. So ee cinema kuda Chandni, your credit will not be robbed. You will get your due credit, whatever we missed because of season, because of the cold season. It's such a cool movie. ఈ చలికి మిస్ అయినట్టున్నాం మన ఫుట్ఫాల్స్, బట్ పీపుల్ ఆర్ గోనా ఎంజాయ్ దిస్ మూవీ ఇన్ థియేటర్, హోమ్ థియేటర్స్ ఆర్ టెలివిజన్, అదర్ ప్లాట్ఫామ్స్. అండ్ చాందీకి రావాల్సిన గుర్తింపు మన తెలుగు అమ్మాయికి, ఐ థింక్ నాకు తెలిసిన తెలుగు అమ్మాయిలో షీ ఈస్ ద బెస్ట్. వెరీ లాంగ్ టైమ్ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ ఆ పాత రోజుల్లో తెలుగు హీరోయిన్లు తప్పితే. సో చాందిని ఈజ్ హియర్ టు స్టే, అండ్ డెఫినెట్లీ టుడే OTT is ruling, and she is a big OTT star. And Chandni ki mainstream commercial cinemalu kuda ravalani kortu, and her career also should progress and give us all the good entertainment in future. Kortu Chandni, all the best amma. And lately I become a huge fan of Murali garu, and his roles doing a father roles lo చాలా చక్కగా చేస్తున్నారు. అండ్ చాలా ఎమోషనల్గా మనం కూడా ఇలాంటి ఫాదర్ ఉండాలన్నట్టు ఆయన చేయడం, నాకైతే ఐ రియలీ లవ్ యువర్ వర్క్ అండి. ఆల్ యువర్ మూవీస్, డీజే చుల్లు కాడి నుంచి ఆ మ్యాడ్ మూవీస్ ఆర్ ఎల్స్, మోర్ దెన్ దట్ ఈ మూవీలో యూ డిడ్ ఎ ఫ్యాబులస్ జాబ్, అండ్ యూఆర్ హియర్ టు స్టే. లైక్ కోటా శ్రీనివాసరావు గారిని మనం గుర్తు చేసుకోవాలి, ఆయన మిస్ అలాగా మన మురళీ గారు విల్ బీ మెయిన్ పిల్లర్ యాజ్ అ క్యారెక్టర్ ఆడే ఫాదర్స్ రోల్స్లో అని నేను ఆశిస్తున్నాను. And above all, and luckily, today two of the very good critics, Man Prabhu garu, Nagendra garu, came forward to talk nice words about this movie. So happy and media mitrulki ilaga ప్రోత్సహించినందుకు, స్మాల్ మూవీ గుడ్ మూవీని. అండ్ ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ ప్రభు గారు. ఫ్రమ్ ద డే వన్ ఐ మేడ్ మై ఫస్ట్ మూవీ. ఆయన సినిమా, నా సినిమా కూడా ఫస్ట్ మూవీ ఎవడగోలవాడేది డిజాస్టర్ అని చెప్పినాక ప్రభు గారు చూసి అరే ఇది వండర్ఫుల్ మూవీ అన్నకాడ నుంచి నాకు ధైర్యంతో ప్రమోట్ చేశాను. అప్పుడు లక్కీలీ ఆల్ ఆఫ్ యూ ఆల్సో హెల్ప్ అండ్ మేక్ ఇట్ ఎ హ్యూజ్ సక్సెస్. సో ఐ నో హౌ ఎంత వెయిట్ ఇవ్వాలి ప్రభు గారి వర్డ్స్కి, ఐ రియలీ నో. అండ్ ఆయన ఎంత బాగా మాట్లాడారంటే, సో నేను జడ్జ్ చేశాను ప్రీవ్యూలోనే, నాకు నచ్చింది. నో వర్డ్స్ టు నో డిస్కషన్ అబౌట్ క్రిటిసిజం ఆర్ ఎనీ సజెషన్స్ అని అనుకున్న దానికి ప్రభు గారు ఏకీపించినందువల్ల ఐఎమ్ ఆల్సో కాన్ఫిడెంట్. ఓకే నేను రీఇన్వెంటెడ్ మై సెల్ఫ్. సినిమాని జడ్జ్ చేయడంలో నాకు ఇంకా స్టిల్ హ్యావ్ సమ్ కేపబిలిటీస్ అనిపించింది. ప్రభు మీరు మాట్లాడిన ఈ సినిమా ఇద్దరం సింక్ అయినందువల్ల. సో అలాగే నాగేంద్ర, వన్ ఆఫ్ ద వెరీ గుడ్ జర్నలిస్ట్, and I've been seeing him on all the press success meets అయితేనేమి, question and answers లో he asked the right questions, very thought provoking questions అడిగి ఎంతో కొంత he helps the team to come out with the right product. So thank you Nagendra for coming out and supporting this movie, and good. So I'm lucky to be part of this thing, and I'm looking forward for the whole team to move forward and make a few more movies. Sridhar Reddy has sacrificed his career and come this far, making only movies and being part of the film industry through music or cinema. It's not a joke, Andy. So we should all encourage Sridhar Reddy. And alage NRI Hari garu, he also sacrificed probably his life in US and his comfort in US, and cinema industry not a joke. దీంట్లోకి రావడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ఛాలెంజ్. అది వచ్చినందుకు వాళ్ళిద్దరికి ఒక గుడ్ మూవీ, హెల్దీ మూవీ తీసినందుకు ఐ రియలీ వాంట్ కంగ్రాచులేట్. అండ్ ఈ సినిమాలో చెప్పడం కూడా అదే జరిగింది. వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఈస్ ఆల్వేస్ గిఫ్ట్ ఆఫ్ లవ్. అదే సంతానం అండి. సో ప్లీజ్ వాచ్ ఇట్ వేర్ ఎవర్ I wish still people can step out and go watch it in theaters, but definitely don't miss movie in other platforms also. And congratulations to the whole team. Thank you. Thank you Sridhar garu, మీరు ఇక్కడికి వచ్చి బెస్ట్ విషెస్ ని తెలియజేసినందుకు. సారీ ఫర్ కమింగ్ బ్యాక్.
ఒక అభినందన అనేటువంటిది కాంప్రహెన్సివ్గా ఉండాలి. ఈ సినిమాకు సంబంధించి ముఖ్యంగా సినిమా అంటే సరస్వతి, లక్ష్మి. సరస్వతి అంటే రైటింగ్, లక్ష్మి అంటే ప్రొడ్యూసర్, మేకింగ్. కళ్యాణ్, ఐ మస్ట్ కంగ్రాచులేట్ ద రైటర్స్ అండ్ దావు. ఎన్నో విజయవంతమైన సినిమాల వెనుక దావు ఉన్నాడు. తను ఎంత స్క్రిప్ట్ విషయంలో ఎంత ఈజ్ ద స్క్రిప్ట్ డాక్టర్ అంటారు తనని. అంత మంచి స్క్రిప్ట్ని ఇది చేశారు. ఆ స్క్రిప్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఇట్ స్పీక్స్ వాల్యూమ్స్. అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్ వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. మీరు ఇందాక నేను ఐ ఫర్గాట్ టు కంగ్రాచులేట్ దట్స్ వై ఐ హావ్ టేకెన్ ఎ స్పెషల్ దిస్ థింగ్ మెన్షన్ ఫర్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రభ గారు. అలాగే ఇప్పటివరకు అన్ని రివ్యూస్ కానీ లేకపోతే ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలు కానీ అందరూ కూడా విక్రాంత్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఇటువంటి సబ్జెక్ట్ని హ్యాండిల్ చేయడం, యాక్సెప్ట్ చేయడం అనేది నిజంగా పెద్ద విషయం. ఎందుకంటే ప్రతి యాక్టర్ చేస్తున్న పాత్రలు ఎప్పటికీ వాళ్ళ లైఫ్లో అవి గుర్తుండిపోతాయి. ఇటువంటివి ఛాలెంజ్గా తీసుకొని సొసైటీకి ఒక అవేర్నెస్, ఒక మెసేజ్ని ఇవ్వడానికి దీన్ని ఒప్పుకున్న విక్రాంత్ గారిని కూడా కంగ్రాచులేట్ చేస్తూ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా మా సంతాన ప్రాప్తిరస్తు సక్సెస్ మీట్కి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ నా ధన్యవాదాలు. మీరు ఫస్ట్ నుంచి కూడా మాది చిన్న సినిమా అయినప్పటికీ చాలా బాగా కవర్ చేసి మా మూవీని జనాల్లోకి తీసుకెళ్ళడానికి చాలా హెల్ప్ చేశారు. సో మీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మేడమ్స్. సో మా ఈ సక్సెస్ మీట్కి విచ్చేసిన జర్నలిస్ట్ ప్రభు గారు, నాగేంద్ర గారు, లగడపాటి శ్రీధర్ గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేస్ ఇన్ ద ఈవెంట్. ప్రేమ, అణుకువ, శ్రద్ధ, 3 వర్డ్స్. ఇప్పుడే ఆలోచించి అక్కడ నుంచొని అంటే అసలు ఏం చెప్పాలి మా సినిమా గురించి. ఇప్పుడు అయిపోయింది, మీ చేతుల్లో పెట్టాం, అంతా బాగుంది. కానీ సంతాన ప్రాప్తిరస్తు గురించి ఈరోజు నేను సమ్మరైజ్ చేయాలంటే ఏం చెప్పాలి అని ఆలోచించాను అనమాట. ఇది నిజంగా మా డైరెక్టర్ గారు ప్రేమతో తీసిన సినిమా. ఆయన రాసుకున్న విధానం కానీ, ఆయన స్క్రిప్ట్ కానీ, మా దావుద్ గారు, కళ్యాణ్ రాఘవ్ గారు, మీరు చూస్తే ఎక్కడైనా ఆ స్క్రిప్ట్లో ఆయన దాని మీద ఉన్న ప్రేమ మీకు ప్రతి సీన్లో, ప్రతి డైలాగ్లో కనిపిస్తుంది. అణుకువ ఎక్కడ రూటెడ్గా ఉంచి, ఎక్కడ సినిమాటైజేషన్, ఓవర్ డ్రామటైజేషన్ లేకుండా మన ఇంట్లో జరిగే ఒక కాన్వర్సేషన్ లాగా, ఒక కూల్ బ్రీజ్ లాగా, నా ఐడల్ తరుణ్ భాస్కర్ చెప్పినట్టు ఒక మంచి తెలుగు మీల్ తిన్నట్టు రాసిన సినిమా ఇది. అక్కడే అణుకువ. శ్రద్ధ అనేది ప్రతి సీను ఇది ల్యాండ్ అవుద్దా, ఈ డైలాగ్ ల్యాండ్ అవుద్దా, ఈ ఎమోషన్ కనెక్ట్ అవుద్దా, ఈ కామెడీ కనెక్ట్ అవుద్దా అని ఆలోచించి రాత్రి పగలు నిద్ర లేకుండా మా ట్రయో సంజయ్ రెడ్డి గారు, దావుద్ గారు అండ్ కళ్యాణ్ రావు గారు వాళ్ళు రాసిన స్క్రిప్ట్ అనమాట. సో దే ఆర్ ద 3 పిల్లర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఆఫ్ సంతాన ప్రాప్తిరస్తు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మేబీ కళ్యాణ ప్రాప్తిరస్తు కూడా తీస్తామేమో ఒకరోజు, అందుకే వచ్చింది నోట్లోంచి. బట్ సీరియస్లీ, అండ్ ఇక్కడ నా ఫస్ట్ ఇంటరాక్షన్ అంటే నాకు ఉన్నదే ఒకటి సినిమా, అది కూడా ఫ్లాప్ అయింది. సో నన్ను నమ్మి నా మీద డబ్బులు పెట్టిన నా ప్రొడ్యూసర్ గారు మధుర శ్రీధర్ గారు అండ్ నిర్వి హరిప్రసాద్ రెడ్డి గారు, నేను రేపు 100 సినిమాలు చేయొచ్చు, కానీ నా మీద ఫస్ట్ టైం నన్ను కాన్ఫిడెంట్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎప్పటికైనా సరే దే ఆర్ లైక్ ఐఎమ్ ఇండెప్టెడ్ టు దెమ్ ఫర్ ఎవర్, ఫర్ మై ఎంటైర్ లైఫ్. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ జర్నీలో ఐ బిల్ట్ ఎ ఫ్యామిలీ. ఇది ఏదో ఒక మామూలుగా నాకు తెలిసి మూవీ క్రూ అంటే ఒక 1 year 6 months కలుస్తారు, మూవీ అయిపోతుంది, అయిపోయాక ఎవ్రీవన్ వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. సో కానీ ఈ మూవీలో అంటే బిఫోర్ వాకింగ్ ఇన్ ఐ డెంట్ నో, అంటే కొన్ని జర్నీస్ ఉంటాయి మనకంటే తెలియవు, అంటే వాట్ దట్ జర్నీ ఎంటైల్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద జర్నీ. నాకు దిస్ ఈజ్ యాక్చువల్లీ ఎ వెరీ ఎమోషనల్ జర్నీ అండ్ జర్నీ వేర్ ఐ బిల్ట్ ఎ ఫ్యామిలీ ఫర్ మై సెల్ఫ్ చెప్పాలంటే. బేసిక్గా ఐ బిల్ట్ 3 brothers ఇన్ ద నేమ్ ఆఫ్ మధుర శ్రీధర్ గారు, నిర్వి హరిప్రసాద్ గారు అండ్ సంజయ్ రెడ్డి గారు. దే బికమ్ లైక్ బ్రదర్స్ టు మీ బేసిక్గా. అండ్ వాళ్ళ గైడెన్స్, ఎవ్రీడే వాళ్ళతో ఇంటరాక్షన్, ఐ లెర్న్డ్ సో మచ్ యాక్చువల్గా. అండ్ మై కో యాక్టర్స్, నాకు ఒక మామ, దేవుడిచ్చిన మామ దొరికాడు యాక్చువల్గా ఈ సినిమాలో. ఇప్పుడు కూడా నేను అంటే ఫోన్ చేస్తే మామ ఏందే చెప్పు అంటే మామూలుగా అట్లా అలవాటు అయిపోయింది నాకు. అంటే సో మనకి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఒక మామ ఉన్నట్టు నాకు ఒక మామ దొరికాడు అనిపిస్తుంది యాక్చువల్గా. ఇప్పుడు కనిపించిన అదే, ఈ మామ ఎట్లున్నావు అని అడిగా. సో ఒక మామ అండ్ కొంతమంది మంచి మిత్రులు, అభినవ్, తరుణ్,
అండ్ వెన్నెల కిషోర్ దొరికారు నాకు ఈ జర్నీలో. ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. తరుణ్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఇట్ వాజ్ ఎ డ్రీమ్ ఫర్ మీ. అండ్ నాకు సెకండ్ మూవీలోనే అది అవుద్దని నేను ఎప్పుడు అనుకోలేదు. లవ్ యూ ఆల్ త్రీ ఆఫ్ యూ, వెన్నెల కిషోర్ బ్రో, తరుణ్ బ్రో అండ్ అభినవ్ బ్రో. వీ మిస్ యూ. ఉంటే బాగుండేది, బట్ డెఫినెట్లీ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ సంతాన ప్రాప్తిరస్తు. అండ్ ఇక్కడ నేను బాగా మాట్లాడాల్సింది అంటే నా నా కోస్టార్ చాందిని చౌదరి గురించి. ఆబ్వియస్లీ నేను ఆ గురించి కొత్తగా మీకు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఈ స్టోరీ నెరేట్ చేయగానే తను స్క్రిప్ట్ డీటెయిల్గా చదివి తనకి నచ్చి తీసుకోవడం, రావడం, అండ్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. వితౌట్ హర్ ఎడిషన్ సంతాన ప్రాప్తిరస్తు వుడ్ నాట్ హ్యావ్ బీన్ వాట్ ఇట్ ఈస్ టుడే బేసిక్గా. దట్ ఐ కెన్ టెల్ వెరీ కాన్ఫిడెంట్లీ. అండ్ ఆ ప్రాసెస్లో we become very good friends, almost like మనకి ఇంటర్లో, స్కూల్లో, కాలేజ్లో ఫ్రెండ్స్ అవుతారు. అలాంటి ఒక మంచి ఫ్రెండ్ అయ్యాడు. ఇవాళ కాలేజ్ అయిపోతుంది, వెళ్ళిపోతున్నాం, ఆ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోతున్నారు అనే టైప్ ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఉంది లోపల. సో దట్స్ మై ఫీలింగ్. సో మనకి ఇంత మంచి ఫీలింగ్స్తో ఒక సినిమా బయటకు వచ్చింది అంటే ఆ సినిమా బాగానే ఉంటుందండి బేసిక్గా. ఎందుకంటే ఆ ప్రేమ, అణుకు, ఆ శ్రద్ధ మీకు ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తాయి. మేము ఆ సినిమా 14th రిలీజ్ చేయడం జరిగింది. రివ్యూవర్స్ రివ్యూ ఏదైనా సరే శిరోధార్యం, మేము దాన్ని కాదనలేము. ఎందుకంటే ఎవ్రీవన్ హ్యాస్ ఎ పర్స్పెక్టివ్. కానీ మేము ఎలాగైనా సరే దీని మూవీని తీసుకెళ్ళాలి జనాల్లోకి అని చెప్పి మేము తీసుకెళ్ళాం. ఎక్కడికి వెళ్ళినా సరే పీపుల్ వర్ సో హ్యాపీ. అందరూ చెప్పారు మంచి సినిమా, ఇది చాలా మంచి సినిమా, బాగా మాకు నచ్చింది, మాకు కామెడీ నచ్చింది, ఎమోషన్ నచ్చింది, మేము ఎంజాయ్ చేస్తున్నాం, ఎన్నో రోజుల తర్వాత ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూసాం అని చెప్పి అందరూ చెప్తుంటే మాకు ఎంత హ్యాపీగా అనిపించిందో. విజయవాడ, ఏలూరు, కాకినాడ, రాజమండ్రి, ఏ ఊరు వెళ్ళినా ఇదే రెస్పాన్స్, ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్. సో మాకు అంటే మేము ఇన్నాళ్ళుగా కష్టపడ్డ మా కష్టం మొత్తం ఒకసారి తీరిపోయింది అనిపించింది. అండ్ కలెక్షన్స్ కూడా ప్రొడ్యూసర్ గారు చెప్పారు 3.53 crores అని. పోస్ట్ కోవిడ్ ఒక హీరోకి నిలదొక్కుకోవడం అనేది ఎంత కష్టం ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ నో. అంటే ఒకప్పుడులాగా ఆడియన్స్ ఫుట్ఫాల్స్ లేవు, థియేటర్స్లో ఎవరు రావట్లేదు. సో ఎలాగో అలా వాళ్ళని రప్పించాలి, వాళ్ళు మమ్మల్ని ఆడియన్స్కి నా ఫేస్ ఫెమిలియర్ అవ్వాలి అని ఎంత ట్రై చేసినా ఇట్స్ జస్ట్ సచ్ ఎ హార్డ్ థింగ్ టు డూ నవ్ డేస్ బేసిక్గా. కానీ ఈ మూవీకి వాళ్ళు రావడం, అప్రిషియేట్ చేయడం, అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో ఇండెప్టెడ్. లాస్ట్గా నిన్న ఐబొమ్మ వెబ్సైట్ డౌన్ అయింది. ఇంకొక వెబ్సైట్ ఉంది, దాన్ని కూడా తొందరలో డౌన్ చేస్తానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మూవీ అనేది ఎంతోమంది కష్టం, ఎంతో ఒక క్రూ, ఒక వర్క్ చేసే ఒక డ్రైవర్ దగ్గర నుంచి అక్కడ షార్ట్ చెప్పే డైరెక్టర్ వరకు, యాక్ట్ చేసే యాక్టర్స్ వరకు వాళ్ళందరి కష్టం. సో దాన్ని అంత సింపుల్గా తీసుకెళ్ళి ఒక వెబ్సైట్లో పెట్టేసి ఆడియన్స్కి ఇచ్చేస్తే దానివల్ల ఎంతోమంది జీవనోపాధి కోల్పోతున్నారు, ఎన్నో వేల కోట్ల నష్టం జరుగుతుంది సినిమా ఇండస్ట్రీకి. సో నేను రిక్వెస్ట్ చేసేది ఆడియన్స్కి ఒకటే, ప్లీజ్ మీరు ఓటీటీలో చూద్దాం 30 daysలో అని చెప్పి ఆగద్దు, థియేటర్స్కి వెళ్ళండి, చూడండి. ఎందుకంటే ఈరోజు మీరు చూసే చిన్న స్టార్సే రేపు పెద్ద స్టార్స్ అవుతారు. మీరు పెద్ద స్టార్ సినిమాలే మేము థియేటర్స్లో చూస్తాము అంటే మాకు ఏదో ఒక రోజు అంటే ఈ చిన్న స్టార్స్కి ఎప్పటికీ స్కోప్ ఉండదు. సో దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద ఆడియన్స్, ప్లీజ్ థియేటర్స్కి వెళ్ళండి, సినిమాని చూడండి, ఎంకరేజ్ మూవీ, ఎంకరేజ్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విక్రాంత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు గెస్ట్లందరూ అలాగే ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ కూడా టీమ్కి అందరికీ కూడా షీల్డ్స్ని ప్రజెంట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫోటోగా ఓకే సార్. ఎత్తిన చిలకర బెల్లం పెట్టు, మంగళసూత్రం మెళ్ళన కట్టు, లక్షలు పోసి దావత్తు పెట్టు, కొత్తగా వేరే కాపురం పెట్టు.
ఎస్ సార్. అలాగే లగడపాటి సార్ మీరందరూ కూడా కొంచెం స్టేజ్ మీద ఉండాల్సి కూర్చుంటారా? యా, ఒక చైర్ ఇవ్వరా ప్లీజ్ సార్. ఎస్, గెస్ట్లందరినీ కూడా స్టేజ్ మీద ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సారీ సార్, దట్స్ ఓకే, దట్స్ ఓకే, దట్స్ ఓకే. యా, ఎస్. ముందుగా ఈ సినిమాకి డైలాగ్స్ని అందించిన కళ్యాణ్ రాఘవ్ గారికి షీల్డ్ని ప్రజెంట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇద్దరు ప్రొడ్యూసర్స్ గారిని, అలాగే లగడపాటి శ్రీధర్ గారిని, ప్రభు గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు ప్రజెంట్ ద షీల్డ్ టు ద డైలాగ్. ఈ సినిమాకి అద్భుతమైన పాటలు, మ్యూజిక్ని అందించిన అజయ్ అర్సాడ గారిని కూడా షీల్డ్ని ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, 14th రిలీజ్ అయిన ఈ సినిమా సంతాన ప్రాప్తిరస్తు అద్భుతంగా థియేటర్స్లో వెళ్తుంది. 3.53+ crore కూడా కలెక్షన్స్తో కూడా ముందుకు వెళ్తుంది. అండ్ అద్భుతమైన రివ్యూస్తో ఈ సినిమా అందరు కూడా అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. ఒక సెన్సిబుల్ టాపిక్ని సంజీవ్ రెడ్డి గారు ఎంతో అద్భుతంగా డీల్ చేసిన విధానం, ఎంతో కామెడీగా ఎంటర్టైనింగ్ వేలో ఆయన తీయడంలో ఆయన సక్సెస్ఫుల్ అయ్యారనే విషయం చెప్పాలి. విక్రాంత్ గారు హాయ్ అండి. సార్, అదే సినిమా ఆబ్వియస్లీ స్క్రిప్ట్ సెలెక్షన్, మీ పర్ఫార్మెన్స్ ఏంటనేది మీరు అనలైజ్ చేసుకోవడానికి ఇంకొంచెం టైం పడుతుంది మేబీ ఈ హడావిడంతా అయ్యాక. బట్ ఫస్ట్ ఈ 2 సినిమాల్లో కూడా మీరు యాక్టివ్గా ప్రొడక్షన్ దగ్గర నుంచి కూడా కొంచెం చూసుకుని ట్రావెల్ చేసి ఒక జర్నీ చేసి, ఎందుకంటే ఇండస్ట్రీలో ఎస్టాబ్లిష్ అయ్యే వరకు ఆ చూసుకోవడం పక్క నుంచి నడిపించుకోవడం అన్నీ ఇంపార్టెంట్ కదా. ఆ జర్నీ నుంచి ఏం నేర్చుకున్నారు? 2 సినిమా ఆల్మోస్ట్ 2వ సినిమా జర్నీ కూడా అయిపోయినట్టే ఒక రకంగా. అవును సార్. సార్, మనము ఫ్రమ్ ఎ హీరో పర్స్పెక్టివ్ వీ హ్యావ్ టు బి ప్రొడ్యూసర్స్ మ్యాన్ అండ్ డైరెక్టర్స్ మ్యాన్ సార్. బేసిక్గా నాకు అది బాగా అర్థమైంది ఈ జర్నీలో. వాళ్ళకి మనం ఎంత కోఆపరేటివ్గా ఉండి, వాళ్ళకి మనం ఎంత కాంప్లిమెంటరీగా ఉంటే సినిమా అంత బాగా వస్తుంది. అండ్ ఇంకోటి బాగా నేర్చుకుంది ఏంటంటే ప్రమోషన్స్. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మూవీని ప్రొడ్యూస్ చేసి మనకి ఇవ్వగలుగుతారు, కానీ దాన్ని ప్రమోట్ చేయగలిగింది ట్రూగా యాక్టర్సే. సో లాస్ట్ 1 monthగా మ్యాక్సిమం ఎలా తీసుకెళ్ళాలి దీన్ని ఆడియన్స్లోకి పడ్డ కష్టం. సో నాకు అర్థమైంది ఏంటంటే సార్, మెయిన్ థింగ్ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు వాళ్ళ పెట్టే ఎఫర్ట్స్కి మనం ఎంత కోఆపరేటివ్గా ఉండి, ఎంత కాంప్లిమెంటరీగా ఉంటేనే వాళ్ళకి బెస్ట్ ప్రోడక్ట్ వస్తుంది. వచ్చాక వాళ్ళ బేబీని తీసుకొచ్చి మన చేతిలో పెట్టాక దాన్ని మనం ఎంత ఆడియన్స్లోకి తీసుకెళ్తాము, ఎంత కష్టపడతాం దాన్ని తీసుకెళ్తానికి అనేది ఖచ్చితంగా ప్లస్ అవుద్ది మూవీకి. ఎప్పటికైనా అది తీసుకెళ్లకుండా మేము చేసాం మూవీ ఓకే ఇక్కడ వదిలేస్తాం అనే అంటే కనుక మాత్రం మూవీ ఎంత మంచి తీసినా సరే ఆడియన్స్లోకి వెళ్ళదు సార్. ద ప్రమోషన్ రెస్పాన్సిబిలిటీ ఆల్వేస్ లైస్ ఆన్ ద యాక్టర్స్. సరే, ఆ ప్రమోషన్స్లో మీకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు ఇప్పుడు దాకా? మీ టీమ్ ఎఫర్ట్ లేకపోతే ఎంతవరకు తీసుకెళ్ళగలిగామని అనుకుంటున్నారు? సరే, మార్కులు మీరే చెప్పాలి సార్. చూస్తూ ఉన్నారు మీరంతా ఇక్కడ ఉన్నారు, మీరు చెప్పాలి ఎంతవరకు తీసుకెళ్ళాము అనేది. అది నేను చెప్పలేను. నైస్ అండి. మధుర శ్రీధర్ గారు. సార్, ఇది డిఫరెంట్ టాపిక్. ఆబ్వియస్లీ పైరసీ గురించి ఇండస్ట్రీ అంతా బాగా డిస్కస్ చేసుకుంటుంది. ఎవరు అరెస్ట్ అయ్యారు, ఎవరు అరెస్ట్ అవ్వాలి, ఇంకా మీ హీరో చెప్పినట్టు ఇంకా అరెస్ట్ అవ్వాలి, అవన్నీ పక్కన పెడితే వన్ కన్సర్నింగ్ ఇష్యూ ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఈ డీసీపీఎల్ని హ్యాక్ చేసి ఆ కేడిఎంలో డీసీపీఎల్ని హ్యాక్ చేసి అక్కడి నుంచి కంటెంట్ తీస్తున్నారు అనేది ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ షాక్ అండ్ థ్రెట్. సీరియస్లీ. ఎందుకంటే ఆబ్వియస్లీ ఒక చిన్న ప్రొడ్యూసర్గా మీకు తెలుసు ఆ డీసీపీలు ఎంత ఛార్జ్ చేస్తాయి, ఎంత పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు దానివల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మీకు తెలుసు. అటువంటి సర్వర్స్ అసలు సెక్యూర్డ్గా లేవు, అసలు ప్రోటోకాల్స్, డేటా ప్రొటెక్షన్ ప్రోటోకాల్స్ ఏవి కూడా అంత వల్నరబుల్గా ఉన్నాయనేది ఎంత కన్సర్నింగ్ ఫ్యాక్టర్ ఇవ్వాలి ఇండస్ట్రీకి? సీరియస్ కన్సర్న్ అండి. యాక్చువల్ అంటే షాకింగ్ యాక్చువల్ ద వే హీ యాక్ట్ అనేది, ఎలా హ్యాక్ చేశాడనేది. ఇంకా అంటే హ్యాకింగ్ అనేది అంటే నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ కదండి, టోటల్ వరల్డ్లో పెద్ద పెద్ద సెక్యూర్డ్ ఇన్స్టిట్యూషన్స్నే హ్యాక్ చేస్తున్నారు జనాలు. సో దీని నుంచి నేర్చుకోవాలి క్విక్గా మనము. అంటే ప్రొటెక్షన్ ప్రోటోకాల్స్ డెఫినెట్లీ ఇంట్రడ్యూస్ చేయాలి, కొత్త ప్రాసెస్ తీసుకొని రావాలి. అంటే ఇట్స్ డెఫినెట్లీ ఏ షాకింగ్ అండ్ ఇట్స్ ఎ లెర్నింగ్ టు ఎవ్రీవన్. అంటే ఏదో మనం సినిమా తీస్తున్నాము, డీసీపీలు వెళ్తున్నాయి, రిలీజ్ అయిపోతుంది అని కాకుండా దీని వెనకాల ఇంత నడుస్తుంది అన్నది ఒక షాకింగ్ యాక్చువల్గా. సో డెఫినెట్లీ వీల్ ఆల్ లెర్న్ ఫ్రమ్ ఇట్. బట్ ఇప్పుడు క్యూబ్ కానీ యూఎఫ్ఓ కానీ ఆల్మోస్ట్ మీకు తెలుసు ఒక రకమైన మోనోపలి, 2 ప్లాట్ఫామ్స్ మధ్యలో ఈ డీసీపీలు అనేది మ్యాక్సిమం ఉంది. కొత్త ప్లాట్ఫామ్స్, కొత్త డీసీపీలు వచ్చినా సరే మేజర్గా ఎక్కువ మాట్లాడే పాయింట్ ఏంటంటే అక్కడ సెక్యూర్డ్గా ఉండదు డేటా, మా దగ్గర అయితే చాలా ఎక్కువ సెక్యూర్డ్గా ఉంటుందని చెప్పి మీకు సెల్ చేస్తున్నారనే విషయం మీకు తెలిసిందే.
ఆబ్వియస్లీ ఇప్పుడు ఈ పెద్ద ప్లాట్ఫామ్స్ కూడా ఏఈ సెక్యూర్డ్ కాదు అనే పాయింట్ వస్తే ఇది ప్రొడ్యూసర్కి ఉన్న ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్తో పాటు ఇది బిగ్గెస్ట్ ప్రాబ్లం కదా. సి వాళ్ళకి ఒక కన్సర్న్ ఇప్పుడు వాళ్ళు కావాలని ఏమి అంటే ప్రొడ్యూసర్స్కి ఇప్పుడు క్యూబ్ కానీ యూఎఫ్ఓ కానీ ఏదో మనం వీక్ సెక్యూరిటీ పెట్టుకుందామని ఆలోచన ఇట్స్ అలార్మింగ్ థింగ్. వాళ్ళు కూడా ఇప్పుడు సెక్యూరిటీ రిలేటెడ్ డెఫినెట్లీ ప్రాసెస్లు తీసుకొస్తారు. ఇట్స్ లెర్నింగ్ ఫ్రమ్ దట్స్ వాట్ ఐ సెడ్ కదా. ఇప్పటి నుంచి అసలు ఏమేం జరిగినాయి అని చెప్పి ఒకవేళ ఈ దెబ్బ నుంచి మనము నేర్చుకోకపోతే ప్రాబ్లం, బట్ ఐఎమ్ షూర్ దే ఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ద గుడ్ ప్రాసెస్ అని నేను నమ్ముతున్నా స్ట్రాంగ్గా. ఇప్పటివరకు జరిగిపోయింది, బట్ ఇప్పటి నుంచి మంచి ప్రాసెస్లు అడాప్ట్ చేస్తారు సెక్యూరిటీ ప్రాసెస్ నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. సంజీవ్ గారు హాయ్ అండి. ఈ మేల్ ఫెర్టిలిటీ గురించి టచ్ చేసిన పాయింట్ ఇది. బేసిక్గా ఇలాంటి సినిమాలు టచ్ చేసినప్పుడు ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తారు కదా ఆడియన్స్ ముందు నుంచి టచ్ చేశారని, బట్ మీరు లైటర్ వేలో చెప్పడం జరిగింది, ఎంటర్టైన్మెంట్ లేయర్ ఎక్కువ వేసుకొని. సో ఎందుకు ముందు నుంచి ఈ ఫెర్టిలిటీ సెంటర్స్ మీద కానీ ఇంకొంచెం ఏదైనా చెప్పాలనుకున్నారా, లేదంటే ముందు నుంచి ఎంటర్టైన్మెంట్ వేసుకొని జస్ట్ లైటర్ వేలో చెప్పాలనిపించారు? మేము అంటే ఫస్ట్ నుంచి కూడా దీని ఒక లవ్ స్టోరీ లానే ప్రొజెక్ట్ చేస్తూ వచ్చామండి. లవ్ స్టోరీ విత్ ఫ్యామిలీ ఎమోషన్సే అని. జస్ట్ కథా వస్తువు మాత్రమే ఈ ఫర్టిలిటీ ఇష్యూ తీసుకున్నాం. మేము ఎక్కడ ఇంటర్వ్యూలో చెప్పినా కూడా అదే చెప్పుకుంటూ వచ్చాం. సో ఇటువంటి ఇష్యూని ఎప్పుడైతే మనం సీరియస్గా చెప్తామో అది ఇందాక మన నాగేంద్ర గారు అన్నట్టు డాక్యూ దానిలోకి వెళ్ళిపోతుంది. సో మేము ఈ హ్యూమర్ని, ఎంటర్టైన్మెంట్ని, ఎమోషన్స్ని వీటన్నిటినీ కూడా మా స్క్రిప్ట్ దశ నుంచి ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసాము. అది ఇట్స్ ఎ ప్లాన్. యా ఓకే. విక్రాంత్ గారు 2 ఫిలిమ్స్ చేశారు మీరు హీరోగా, అండ్ ఈ 2 ఎక్స్పీరియన్స్తో ఏదో థర్డ్ ఫిలిం కొంచెం పెద్దగానే ప్లాన్ చేస్తున్నారా నిన్న, ఏంటి అది ఎంతవరకు వచ్చింది, ఎలా ఉండబోతుంది థర్డ్ ఫిలిం? సార్ అది పెద్ద సినిమాలాగా అనిపించే చిన్న సినిమా సార్. జస్ట్ ఒక కేస్ స్టడీ లాగా చేయాలి, మనం తక్కువ బడ్జెట్లో ఒక మంచి ప్రోడక్ట్ ఎలా తీసుకురావాలి అని చెప్పి ఒక యంగ్ టీమ్, ఎవరికి రెమ్యునరేషన్స్ లేవు, ఎవరికి శాలరీస్ లేవు, జస్ట్ అవుట్ ఆఫ్ మూవీ లవ్ వచ్చారన్నమాట వాళ్ళు యాక్చువల్గా. సో వాళ్ళతో మేము ఇండిపెండెంట్గా అంటే ఎలా అంటే సార్ మేము వెళ్ళిన లొకేషన్స్కి లైట్లు కూడా మేమే మోసుకుంటూ వెళ్తున్నాం. యాక్చువల్గా ఓన్లీ 4-5 ఉంటారు క్రూ అంతే. కానీ మీకు చూడడానికి తెరపైన మాత్రం ఇట్ లుక్ లైక్ ఎ బిగ్ ఫిల్మ్. అది మా ప్రయత్నం అనమాట, చేస్తున్నాం యాక్చువల్గా. సో ఎవరైనా ఒకటే చెప్తున్నాం, యూ డోంట్ ఎక్స్పెక్ట్ 1 రూపీ అవుట్ ఆఫ్ దిస్ మూవీ, జస్ట్ డూ దిస్ ఫర్ ద లవ్ ఆఫ్ క్రాఫ్ట్ అని చెప్పి ఒక 2 ఏళ్ళగా జల్లెడ పట్టి ఇండస్ట్రీలో కొంచెం మంచి బెస్ట్ క్యాండిడేట్స్ని అందరినీ ఒక టీమ్ లాగా చేసి చేస్తున్న ఎఫర్ట్ సార్ అది బేసిక్. సో బడ్జెట్ అంతా మేకింగ్ మీద, విజువల్ ఎఫెక్ట్స్ మీద పెట్టబోతున్నారు. అంతే సార్, మేకింగ్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అంతే. ఇంకెవ్వరికి ఒక రెమ్యునరేషన్ లేదు, ఏం లేదు బేసిక్గా. అంతే చిన్న క్రూ, చిన్న యూనిట్, 8 మంది 10 మంది అంతే మెజారిటీ టైం. బట్ మీకు తెరపైన మాత్రం ఇట్ లుక్ లైక్ బిగ్ మూవీ. అది మా ఎఫర్ట్. ఏంటంటే జానర్ ఏంటి, ఎప్పుడు రిలీజ్ ఉండొచ్చు, ఎప్పుడు ప్లాన్ చేస్తారు? అదొక మైథలాజికల్ సోషో ఫ్యాంటసీ మూవీ సార్. ఎప్పుడు రిలీజ్ అంటే ఇట్ విల్ టేక్ నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి షూట్ చేయొచ్చు సార్. మేము ఆల్రెడీ ఒక 20-30% షూట్ కంప్లీట్ చేసాం మేము. వీఆర్ షూటింగ్ ఫర్ రిలీజ్ అరౌండ్ December, October నెక్స్ట్ ఇయర్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాందిని గారు, యా ఫస్ట్ హాయ్. పర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగుంది. బట్ వన్ థింగ్ ఐఎమ్ డిసప్పాయింటెడ్ ఏంటి అంటే మీరు డబ్ చెప్పలేదు దానికి. ఎందుకు అంటే మీ వాయిస్ మేము ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉన్నాము. సో లాంగ్వేజ్ స్లాంగ్ వల్లనా లేకపోతే దేనివల్ల మీరు డబ్బింగ్ చెప్పడం ఎందుకు అవ్వలేదు? ఐ థింక్ ఈ క్వశ్చన్కి మా డైరెక్టర్ ఆన్సర్ చేస్తే బెటర్. అంటే తనే ఒకసారి డబ్బింగ్ అంతా అయిపోయిన తర్వాత తను చూసుకున్నారు సినిమా, చూసుకొని తనకే ఎక్కడో అనిపించింది దీనికి అథెంటిక్ తెలంగాణ అమ్మాయి ఉంటేనే బెటర్ అండి అని చెప్పి తనే సజెస్ట్ చేశారు. సో అందుకని ఆ డెసిషన్ తీసుకున్నామండి. థ్యాంక్ యూ. కాన్సన్ట్రేషన్ స్లాంగ్ మీదకి వెళ్ళకూడదు, స్టోరీ మీద ఉండాలి అనే ఉద్దేశం. బట్ సమ్హౌ వి ఫెల్ దట్ అరే చాందిని వాయిస్ కాదు కదా, మాకు అలవాటు అయిపోయిన మూల అరే కాదు కదా తనే వాయిస్ ఉండుంటే బాగుండని చాలా అనిపించింది. నాకు కూడా అనిపించింది. బట్ ఫర్ ద సినిమా ఆల్ ద వెరీ బెస్ట్ అండి ఫర్ ద ఎంటైర్ టీమ్. సంజీవ్ గారు, సో ఇది చూస్తే కనుక అంతా వరంగల్ అని చెప్పి చూపించారు, వరంగల్ బ్యాక్డ్రాప్లో తీశారు. అండ్ ఇంకొకటి అక్కడ హాస్పిటల్ కానీ బస్ స్టాండ్లో కానీ, సో అక్కడ రియల్గా తీసారా ఏంటి? వరంగల్ మీది వరంగల్ అనా? అక్కడ కాదండి, మా ప్రొడ్యూసర్ గారిది వరంగల్, శ్రీధర్ గారిది. ఆయన అక్కడ లొకేషన్స్ అన్నీ కూడా ఆయన దగ్గర ఉండి మాకు పర్మిషన్ ఇప్పించారు. ఆయన ఉన్నారు అక్కడే షూట్ జరిగేటప్పుడు కూడా. రియల్ వరంగల్ లొకేషన్స్లోనే, ఆ బస్ స్టాండ్ అవ్వచ్చు, హాస్పిటల్ వచ్చి అన్ని రియల్ లొకేషన్స్లో చేసాం. బిగ్ థ్యాంక్స్ టు హిమ్ అండి. శ్రీధర్ గారు, సో లాస్ట్ టైం నేను అడిగాను సినిమా రిలీజ్ అవ్వకముందే, సో దీంట్లో ఫెర్టిలిటీ ఇష్యూస్ చూపిస్తున్నారు, బాగుంది. బట్ దీనికన్నా చాలా హాస్పిటల్ చాలా బయటకు వచ్చినాయి, చాలా పెద్ద పెద్ద కేసెస్ బయటకు వచ్చినాయి అన్నప్పుడు యా డెఫినెట్గా ఇది సక్సెస్ అయితే నేను సెకండ్ పార్ట్ తీస్తానమ్మా అన్నారు. సేమ్ అదే వి విల్ రైట్ అండి. సంతాన ప్రత్రస్తు 2 అది ఉంటుంది. ఇంకా
ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ వెనకాల మోసాలు అవన్నేమో పార్ట్ 3 ఉంటుంది. పార్ట్ 3 కూడా షూర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సంజీవ్ గారు. హాయ్ అండి. హాయ్. సో చాలా సెన్సిటివ్ పాయింట్ చెప్తున్నారు, ఎలా చెప్తారు అనేది అంతకుముందు అడిగినప్పుడు మీరు చెప్పారు. సో తీసుకున్న బౌండరీ ఏదైతే ఉందో అది దాటకుండా చేస్తామని. నిజంగా మీరు చెప్పిన పాయింట్, సెన్సిటివ్ పాయింట్ని చాలా క్లియర్గా, చాలా నీట్గా చెప్పారు. ఆల్ ది బెస్ట్ అండి అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ద క్రెడిట్ గోస్ టు ప్రొడ్యూసర్స్ అండి. యా, థ్యాంక్ యూ. చాందిని గారు. సో ద వే యూ సపోర్టింగ్ విక్రాంత్ క్యారెక్టర్ కానీ, సో మీరు ఆ ఇన్వాల్వ్ అవ్వడం కానీ, అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్లుగా డబ్బింగ్ ఏదైతే ఉందో సో అది సూట్ అవ్వలేదని తీసుకున్న డెసిషన్ కానీ, ఇవన్నీ కూడా చెప్తున్నాయి మీ క్యారెక్టర్ ఎంత బాగా అంటే ఆడియన్స్లోకి వెళ్ళింది అని. సో నిజంగానే చాలా బాగుంది. అండ్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తారని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. వస్తాయని కూడా కోరుకుంటున్నాను. ఫస్ట్ టీం మొత్తానికి కంగ్రాట్స్ సార్. సో అంటే చిన్న సినిమా పెద్ద సినిమా లేదు, కంటెంట్ ఉంటే మంచి సినిమాని ఎవరు ఆపలేరు అనేది మళ్ళీ ఆడియన్స్ ప్రూవ్ చేశారు. అండ్ యువర్ సినిమా ఆల్సో ప్రూవ్డ్ ఇట్. అండ్ నాకు అయితే ఓన్లీ మురళీధర్ గారిని ఒక క్వశ్చన్ సార్. కంప్లీట్గా అంటే ఇప్పటిదాకా మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నీ లౌడ్ ఉంటాయి, గట్టిగా మాట్లాడేవి, మీ వాయిస్కి ఆ బేస్కి ఎక్కువ లౌడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇందులో చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అండ్ కంప్లీట్ మూవీ అంతా కూడా ఇన్షర్ట్ చేసుకుని పడుకునేటప్పుడు కూడా. సో క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? సార్ ఇది ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ సార్, కాబట్టి అతను డిసిప్లిన్డ్గా పెరిగాడు. తనకు భార్య లేదు, ఉన్న ఒకే ఒక్క కూతురు. ఆ అమ్మాయిని చాలా గారాభంగా చూసుకుంటూ అమ్మాయి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక చక్కటి భవిష్యత్తును ఆమె కల్పించాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి హెడ్ మాస్టర్, రిటైర్డ్ హెడ్ మాస్టర్. డైరెక్టర్ గారు నాకు సబ్జెక్ట్ చెప్పినప్పుడు, ఈ యొక్క క్యారెక్టర్ యొక్క నేచర్ చెప్పినప్పుడు, దాంట్లో ఉన్నటువంటి ప్రేమ, భావోద్వేగాలు ఇవన్నీ కూడా నాకు ఒక మంచి పాత్ర చేయబోతున్నాను, నాకు ఒక మంచి వేషం దొరికింది అనేటువంటి సంతృప్తి నాకు కలిగింది. చెప్పిన వెంటనే కలిగింది. దానికి తగ్గట్టుగా నన్ను మలుచుకున్నాను, శాయశక్తుల ప్రయత్నం చేశాను. అదే మీరు చూశారు. థ్యాంక్ యూ. సంజీవ్ గారు, సో అంటే రిటైర్డ్ హెడ్ మాస్టర్ అయినా కంప్లీట్ త్రూ అవుట్ ఆ ఇన్షర్ట్ అది ఉండక్కర్లేదు నైట్ పడుకునేటప్పుడు కూడా. సో ఎందుకు డిజైన్ చేసుకున్నారు అట్లా? మీకు ఎవరైనా రిఫరెన్స్ ఉందా దానికి? అంటే చాలామంది పట్టువిడుపుగా ఉంటారు ఏదైనా విషయాల్లో. సో మేము ఆ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసినప్పుడే ఆ రేనాల్డ్స్ పెన్స్ అవి ఆ ఇనిషియేటివ్ అన్నీ కూడా మేము డిజైన్ చేసాం. మీరు క్లైమాక్స్లో చూస్తే దానికి మీకు ఆన్సర్ వచ్చి ఉంటుంది అది తీసినప్పుడు. అది సో ఇట్స్ డిజైనింగ్, క్యారెక్టర్ డిజైనింగ్లో భాగంగా చేసిందే అండి. కంగ్రాట్స్ టు ద హోల్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు సార్, హాయ్, కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. సార్ యాక్చువల్గా ఇప్పుడు స్టార్టింగ్ స్క్రిప్ట్ అదంతా రాసినప్పుడు కూడా అంటే మీకు ఒక ఇమాజినేషన్ ఉంటుంది. సో ఆఫ్టర్ రిలీజింగ్ ఆ ఇమాజినేషన్ అలానే ఉందా? అంటే స్టార్టింగ్ ఎలా ఉందో ఆఫ్టర్ సక్సెస్ మీట్ సెలబ్రేట్ చేస్తున్నారు, ఎలా ఉంది? సేమ్ అండి, ఇంకా హ్యాపీనెస్ యాడ్ అయింది నిజం చెప్పాలంటే. అంటే మేము రాసుకున్నప్పుడు ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ కదా, ఎలా రెస్పాండ్ అవుతారు, ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. సో బట్ ఆ కాన్ఫిడెన్స్లో మేము స్క్రిప్టింగ్ స్టేజ్ నుంచి కూడా కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో ఇప్పుడు రిజల్ట్ కూడా అలాగే వచ్చింది. సో వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. విక్రాంత్ గారు. మురళీధర్ గారు, మీది కాన్వర్జేషన్లో నేను బాగా కనెక్ట్ అయ్యాను ఒక పాయింట్లో. 500 నుంచి శాలరీ 50,000 వరకు నేను చిన్న పాయింట్ చాలా కనెక్ట్ అయింది. అండ్ సో మీరు కూడా చెప్పారు ఇవంతా కామన్, ఇట్లంతా మేము దాచుకోవడానికి కాదని. సో మీరు ఆ సీన్ చేసేటప్పుడు ఎట్లా కనెక్ట్ అయ్యారు? యాక్చువల్లీ నేను యాక్చువల్లీ బాగా రిలేట్ అవుతాను. నాది సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్. సో ఖచ్చితంగా మాకు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కలిసి స్టార్టింగ్ శాలరీస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళ కన్జర్వేటివ్ వే ఆఫ్ సేవింగ్ అండ్ మా కన్జర్వేటివ్ వే ఆఫ్ థింకింగ్ అనేది మ్యాచ్ అవుతుంది, మా వే ఆఫ్ థింకింగ్ అనేది. సో ఫస్ట్ టైం ఆ డైలాగ్ షీట్ నేను చదివినప్పుడే ఐ వాజ్ రియలీ హ్యాపీ. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరినీ సపోర్ట్ చేస్తూ ఒక చిన్న మోనోలాగ్ అదంతా. ఎందుకంటే కమింగ్ ఫ్రమ్ ఏ సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ ఐ నో హౌ ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ జాబ్ సార్. మన వరల్డ్ రన్ అవుతుందంటే సాఫ్ట్వేర్ మీదే. సో అలాంటిది ఒక పర్సన్ వచ్చి మీ జాబ్లు ఏంటి, టైపింగ్ ఉద్యోగాలు అనగానే దానికి మనం ఇచ్చే రెస్పాన్స్, అది ఐ రియలీ లవ్ దట్ సీన్. యాక్చువల్లీ దట్స్ సీన్ దట్స్ వెరీ డియర్ టు మీ. సంజీవ్ గారు అండ్ శ్రీధర్ గారు, సో ఇద్దరికి సార్. సారీ, మీ ప్రశ్న నాకు బాగా నచ్చింది మేడం. కారణం ఏంటంటే ఇది నా వ్యక్తిగత జీవితానికి కూడా సంబంధించినటువంటి ప్రశ్న. మీకు తెలుసు, నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసి రిటైర్ అయ్యానని. నా మొట్టమొదటి జీతం 813 రూపాయలు పర్ మంత్. నేను రిటైర్ అయినప్పుడు 65,000 రూపాయలు. 27 సంవత్సరాల 2 నెలల 16 రోజులు పనిచేశాను నేను. దాని ఫలితం నాకు అది నాకు ఈ డైలాగు చెప్తున్నప్పుడు నా స్వయంగా నేను అనుభవించినటువంటి ఆ సాధక బాధకాలు, ఆ కష్ట సుఖాలు కూడా నాకు గుర్తొచ్చినాయి. దానికి ఆయన ఇచ్చిన జవాబు కూడా నాకు నచ్చింది. ఎందుకంటే నా కాలంలో నేను చేసిన పీరియడ్ వేరు, నేను చేసినటువంటి పరిస్థితి వేరు. ఇప్పుడున్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, వాళ్ళ యొక్క జీవన విధానం కూడా వేరు కదా.
ఇది నా జీవితానికి నిజ జీవితానికి సంబంధించినటువంటి ఒక అంశంలాగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ క్వశ్చనింగ్ దట్. విక్రాంత్ గారు హాయ్ అండి. హాయ్ అండి. విక్రాంత్ గారు, చాందిని గారు, మీ ఇద్దరికి ఒకే క్వశ్చన్. ఈ మూవీ తర్వాత మీకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి, ఎవరి నుంచి వచ్చింది? నాకు ఆల్మోస్ట్ ఒక ఇండస్ట్రీలోంచి ఒక 6 to 10 పీపుల్ పెట్టారండి, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్. విక్రాంత్, యూ హ్యావ్ ఇంప్రూవ్డ్ యాజ్ అన్ యాక్టర్, చాలా బాగా చేసావు క్యారెక్టర్లో. ఆ కాంప్లిమెంట్ అంటే కమింగ్ ఫర్ అన్ యాక్టర్, నువ్వు బాగా యాక్ట్ చేసావు అనేది దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ కెన్ హ్యావ్, ఎస్పెషలీ వేర్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్. సో దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ అండి. చాందిని గారు సేమ్ క్వశ్చన్. నాకు వచ్చే చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. అన్నిటికన్నా మంచిదంటే గ్రేస్ గురించి, యాక్టింగ్ గురించి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. నాకు అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నా లాంటి ఆర్టిస్ట్ ఎస్పెషలీ యాజ్ అ తెలుగు యాక్టర్ ప్రతి సినిమాతో నేను ప్రూవ్ చేసుకోవాలి. కొంతమందికి 1-2 సినిమాలు ప్రూవ్ చేసుకుంటే చాలు. నాకు అలా ఎప్పుడూ జరగలేదు. నా మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు ప్రతి సినిమా నాకు పోరాటమే. ఒక్క సినిమాలో తగ్గినా సరే మళ్ళీ నా మొహం ఎవరు చూడరు. సో ప్రతి సినిమాతో ప్రూవ్ చేసుకుంటూ రావాలి, ప్రతి సినిమాతోని నిలబెట్టుకుంటూ రావాలి. సో ఈ నా కెరియర్లోని బెస్ట్ లుక్ అన్నారు, చూడటానికి కూడా ద బెస్ట్ లుక్ అని. సో త్రూ ద ఇయర్స్, ఈవెన్ దో లేటెస్ట్గా వచ్చి ఇప్పుడు లుక్స్ వైజ్ ఇంకా బెటర్, అన్నిటికంటే బెటర్ లుక్ ఉందన్నది డెఫినెట్లీ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ యాజ్ అ ఫీమేల్ ఆర్టిస్ట్. సెకండ్, ఆ గ్రేస్ యాక్టింగ్ నుంచి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. శ్రీధర్ సార్, సో కంగ్రాచులేషన్స్, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ. సో అంటే 3.35 వినబడుతుందా? వినిపిస్తుంది సార్. 3.53 crores టిల్ లాస్ట్ వీక్ వరకు, లైక్ లాస్ట్ వీక్ ఫస్ట్ వీకెండ్. సో అంటే 3 days, ఫ్రైడే, సాటర్డే, సండే. సో మండే ఎలా ఉంది సార్ ఫుట్ ఫాల్స్ అనేవి? జనరల్గా ఎంత పెద్ద సినిమాకైనా, ఎంత సక్సెస్ఫుల్ సినిమాకైనా మండే ఫుట్ ఫాల్స్ తక్కువ ఉంటాయి. ఫ్రైడే, సాటర్డే, సండే ఎక్కువ ఉంటాయి, మండే తక్కువ ఉంటాయి. మళ్ళీ ఫ్రైడే, సాటర్డే, సండే మళ్ళీ స్టార్ట్ అవుతాయి అనమాట. కొంచెం ఫుట్ ఫాల్స్ తగ్గినాయి, బట్ వెరీ గుడ్. అంటే మండే స్టాండర్డ్స్కి వీఆర్ అప్ టు ద మార్క్. యా. సో వాట్ కైండ్ ఆఫ్ నెంబర్స్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్? టోటల్గా ఐ థింక్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 6.5 crores గ్రాస్ అండి. ఒక చిన్న సినిమా చాలా పెద్ద నంబర్ అది యాక్చువల్లీ. బై నెక్స్ట్ వీకెండ్, నెక్స్ట్ సండే కల్లా ఆ నెంబర్ టచ్ అవుతాం, 6.5 అలా. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. సాఫ్ట్వేర్ పీపుల్ వాళ్ళ మీదే కదా మేజర్ ఫిల్మ్ ఇదంతా. సో బయట టాపిక్స్ కూడా జరుగుతున్నాయి కదా, సాఫ్ట్వేర్ అబ్బాయికి పిల్లని ఇవ్వాలా లేదా ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీ సినిమా చూసిన తర్వాత సాఫ్ట్వేర్ పీపుల్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏమైనా తీసుకున్నారు? సో బేసికలీ అండి, సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి యూస్ కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, మంచి రెస్పాన్స్ ఉందండి. రివ్యూస్ చూస్తే మీరు బాగా నవ్వుతూ చాలా బాగుంది. మేము బయట తీసుకున్నటువంటి బైట్స్ కూడా సాఫ్ట్వేర్కి చాలా బాగా కనెక్ట్ అయింది. అదేవిధంగా కామన్ పబ్లిక్ కూడా, ఎందుకంటే కొంచెము హాస్యభరితంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీయడం వల్ల, రైట్, అన్ని ఏజ్ గ్రూప్స్కి కూడా ఎలాంటి అశ్లీలత లేక చేయడం వల్ల బాగా కనెక్ట్ అయింది మూవీ. సో మా పార్ట్నర్ శ్రీధర్ కూడా దాని మీద ఒక మాట చెప్తారు. బేసికలీ అంటే సాఫ్ట్వేర్ అనే పర్టికులర్గా మేము పాయింట్అవుట్ చేయలేదు, టు బి వెరీ హానెస్ట్. అంటే ఇప్పుడు వర్కింగ్ క్లాస్, బేసికలీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో వర్కింగ్ క్లాస్ మన లైఫ్ స్టైల్ ఇష్యూస్ వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది. సో ఇట్ అప్లైస్ టు ఎవ్రీ వన్. ఇన్ఫ్యాక్ట్ పిచ్చి లైఫ్ స్టైల్ ఆల్మోస్ట్ జంక్ తింటున్నాం, సిగరెట్లు తాగుతున్నాం, మందు తాగుతున్నారు. ఇవన్నీ తాగిన తర్వాత హెల్త్ ఎలా ఉంటుంది చెప్పండి? సో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రసంగంలో అదే చెప్తున్నారు కదా, లైఫ్ స్టైల్ అని. ఆయన ఎప్పుడు ప్రమోట్ చేస్తున్నారు యాక్చువల్గా. ఏంటి, సంతానం ఎక్కువ కనండి, మన భారతదేశం యంగ్ ఇండియా ఉండాలి, ఎక్కువ మందిని కనండి అని ప్రమోట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా డెరైవ్డ్ స్టేట్మెంట్ ఏంటి అంటే గుడ్ హెల్త్, అంటే లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉండాలి, హెల్త్ కాపాడు. ఒక చీఫ్ మినిస్టర్గా తన ఆల్మోస్ట్ ప్రతి ప్రసంగంలో హీఈస్ మెన్షనింగ్ అబౌట్ హెల్త్ అనమాట. సో సంతాన ప్రాప్తిరస్తు మూవీ కూడా కోర్ పాయింట్ డెరివేటివ్ ఆఫ్ వాట్ హీ సేస్ యాక్చువల్లీ, టు బి వెరీ హానెస్ట్. సో డెరివేటివ్ కంప్లీట్గా, అంటే బాటమ్ లైన్ చూస్తే హ్యావ్ గుడ్ లైఫ్ స్టైల్ అంతే. సో ఇట్ సాల్వ్స్ ఎవ్రీథింగ్. విక్రాంత్ గారు, కంగ్రాచులేషన్స్ సార్. ఏమీ అడగడానికి కూడా లేదు, ఆల్ ద బెస్ట్. అండ్
ఇట్లానే మంచి మంచి ఫిల్మ్స్ చేయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సార్. ఓన్లీ రూటెడ్ గ్రౌండెడ్ హానెస్ట్ ఫిల్మ్స్. ఏదైనా సరే ఏ సినిమా చేసినా ఫ్యూచర్లో కష్టం కనిపిస్తుంది, అలా చేస్తాం అంతే. ఫిక్స్ అయిపోయాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి సంతాన ప్రాప్తిరస్తు టీం అందరికీ. అంటే మీరు ఇందాక అంటున్నారు కదా సండే దాకా చూస్తున్నాము మోస్ట్ ప్రాబబ్లీ అని చెప్పేసి. సో మీ స్నేహగీతం సినిమా టైంలో దెర్ వాజ్ 4 weeks రన్, 4 to 6 weeks రన్. హలో 6 weeks మంచి హౌస్ఫుల్ అట్లా. సో ఇప్పుడు ఆ లాంజిట్యూడ్ అనేది తగ్గిపోతుంది. అవును. సో వాట్ కెన్ బి డన్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ స్మాల్ కాన్సెప్ట్ ఫిలిమ్స్? అంటే మీరు ఒక గిల్డ్లో కూడా ఉన్నారు కాబట్టి చిన్న ఒక మిడ్ రేంజ్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా. అంటే మారిపోయింది, అంటే బిజినెసే మారిపోయింది. వెన్ వీఆర్ డూయింగ్ అగ్రిమెంట్స్ విత్ ద డిజిటల్ 30th డేకి ఓటీటీలో పెట్టమని మనమే చెప్పేస్తున్నాము. సో మ్యాక్సిమం 4 weeks, సూపర్ హిట్ అవుతే 4 weeks ఉంటుంది. అదర్వైజ్ 2 weeks అండి. అంటే అట్ ద సేమ్ టైం మనకు థియేట్రికల్ రెవెన్యూతో పాటు అటు ఓటీటీ రెవెన్యూ కూడా ఎక్కువ అయింది కదా. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఓటీటీ రెవెన్యూ అండ్ థియేట్రికల్ రెవెన్యూ. సో అంటే బిజినెస్లో వచ్చిన మార్పు, దీన్ని ఏం చేయలేము అంతే. కానీ ఈ 2 weeks ఎలా గట్టిగా నడిపించుకోవాలి, ఈ 4 weeks అంటే ఫస్ట్ 30 days ఎలా నడిపించుకోవాలి అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి యాక్చువల్లీ. బట్ 30 days స్కోప్ కూడా ఉండట్లేదు, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా సినిమాలు ఈవెన్ ఓటీటీలో చిన్న సినిమాలు ఈ మధ్య చాలా సినిమాలు కూడా ఓటీటీలో వచ్చినా కూడా కొన్ని షోలు థియేటర్లో రన్ అవుతా ఉన్నాయి యాక్చువల్గా. సో ఇట్స్ ఓన్లీ దట్ మనము అంటే థియేటర్లో మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలు ఫస్ట్ వీక్ ప్రమోషన్ ఎలా చేసామో సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ కూడా ప్రమోట్ చేయగలిగితే డెఫినెట్లీ దెర్ ఈజ్ ఏ రిజల్ట్ అండి. అంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వీక్ ఫస్ట్ 2 weeks ప్రమోట్ చేసేసి వదిలేస్తాం యాక్చువల్గా. ఓకే లెట్ ఇట్ గో ఆన్, బట్ ఎండ్ వరకు చేయగలగాలి. ఇప్పుడు మనము అప్పుడు మీరు స్నేహితం ఎగ్జాంపుల్ తీసుకుంటే 100 days పడేంత వరకు పోరాడాము. పెళ్లి చూపులు 100 days పడేంత వరకు, మెంటల్ మధ్యలో దాదాపు 50th day వరకు పోరాడాము. అలా పోరాటం చేస్తే మేము ఉంటుందండి, థియేటర్లో ఉంటుంది ఫర్ షూర్. అంటే రీసెంట్గా తమిళ ఇండస్ట్రీ 8 weeks అనేది ఒక మ్యాండేటరీ చేసింది ఓటీటీ రిలీజ్కి. దట్స్ రియల్లీ గుడ్ అండి. సో అట్లా తెలుగు ఇండస్ట్రీ ఎందుకని తీసుకోలేకపోతుంది? చేయగలిగితే బాగుంటుంది. అంటే ఐ థింక్ వీ హ్యావ్ టు డిస్కస్ దట్ పాయింట్. గుడ్ పాయింట్ యాక్చువల్గా, అది డిస్కస్ చేయాలి. మనం 8 weeks చేయగలిగితే మాత్రం చాలా బాగుంటుంది. యా, థ్యాంక్ యూ ధీరజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి సంతాన ప్రాప్తిరస్తు టీమ్కి బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మీడియా, మిగిలిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.